ఓకే. సో, ఈ పర్టిక్యులర్ కోర్స్ తెలుగులో ఉంటుందండి. దోస్ హూ ఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ తెలుగు, సో యూ ప్లాన్ అనదర్ బ్యాచ్ లెట్ యూ నో. తెలుగులోనే ఉంటుందిది. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మాత్రమే కంఫర్టబుల్ ఉన్నట్లయితే, తెలుగు కంఫర్టబుల్ కాకపోతే, మీకు ఇంకో బ్యాచ్ గురించి అంటే ఇంగ్లీష్ బ్యాచ్ స్టార్ట్ చేస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే. No issue. Yeah. Okay. For me, it is okay. స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి? నా పేరు దామోదర్. సో నేను 2007లో నా ఐటీకే స్టార్ట్ చేసాను. దానికి ముందర బీపీఓలో వర్క్ చేసేవాడిని, రిలయన్స్ బీపీఓ. ఇనిషియల్గా .NET డెవలపర్గా స్టార్ట్ చేసిన తర్వాత సీక్వెల్ డెవలపర్ అండ్ దెన్ సీక్వెల్ DBA అరౌండ్ 5 to 6 years నేను సీక్వెల్ DBA మీద వర్క్ చేశాను. అరౌండ్ 7 years నుంచి నేను డేటా సైన్స్, పార్షల్ ఆటోమేషన్, AI మీద వర్క్ చేస్తున్నాను. ఫ్రమ్ ద పాస్ట్ 1.5 year జనరేటివ్ AI మీద మేము టీచ్ చేస్తున్నాం. దీనికంటే ముందర VLR కంటే ముందర అశోక్ ఐటీ టీచ్ చేసేవాడిని. అది ఇప్పుడు VLR టీచ్ చేస్తున్నాను జనరేటివ్ AI. 2019-20 నుంచే స్టార్ట్ చేసాము మేము VLR ద్వారా ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం. అండ్ ఈ పర్టికులర్ కోర్స్ మీకు జనరేటివ్ AI మీద ఫోకస్ ఉంటుంది. జనరేటివ్ AI అంటే జనరేట్స్ కంటెంట్. సో హోల్ ఫోకస్ ఏంటంటే కంటెంట్ జనరేషన్ మీద ఫోకస్ ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ కంటెంట్ జనరేట్ చేస్తుందంటే ఇట్ కెన్ బి టెక్స్ట్, ఇట్ కెన్ బి కోడ్, ఇట్ కెన్ బి ఇమేజ్, ఇట్ కెన్ బి వీడియో, ఇట్ కెన్ బి ఆడియో. ప్రస్తుతం వచ్చేసరికి మీకు Hello. టెక్స్ట్ చెప్పండి శేఖర్. మీ సెషన్ జరుగుతూ ఉంది, మ్యూట్ చేసుకోండి. ఏమైనా క్వశ్చన్స్ ఏమంటే అడగండి. మీకు ఆడియో ఇష్యూస్ ఏదో ఉన్నట్టున్నాయి. He might having some audio issue. I think he is not able to hear. Yeah, I'm able to get you now. ఓకే. సో వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే. Now I'm fine. ఆల్రైట్. సో మ్యూట్ చేసుకోండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. జస్ట్ మీకు నేను కంటెంట్ ఇప్పటి గురించి వరకు నేనేమి వినలేదు, మరి ఏమైనా జరిగిందో లేదో నాకు తెలియదు. ఏమైనా చెప్పారండి, ఏదైనా చెప్పారా పాయింట్స్ ఏమైనా? ఇప్పుడే స్టార్ట్ ఎందుకంటే నాకు చేసాము. ఇప్పటి వరకు ప్రాబ్లం ఉంది. ఇప్పటి వరకు ఎందుకో ఆడియో మై సైడ్ ప్రాబ్లం యాక్చువల్లీ. ఆల్రైట్. సో ఇప్పుడే స్టార్ట్ చేసాము చెప్తున్నాను. మ్యూట్ చేసుకోండి. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అన్మ్యూట్ చేసుకోండి, అడగండి. అలాగే అలాగే. జనరేటివ్ అనేది మెయిన్గా కంటెంట్ జనరేషన్ కోసం యూజ్ చేస్తాము. ఏ రకమైన కంటెంట్ అంటే టెక్స్ట్ కానీ, కోడ్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఆడియో కానీ. జనరల్గా ఏంటంటే ప్రస్తుతం మనం టెక్స్ట్ ఆఫ్ కోడ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఆడియో మీద ఆల్మోస్ట్ ప్రొడక్షన్ లెవెల్ మీకు ఓపెన్ సోర్స్ మోడల్స్ వస్తున్నాయి. మీకు ఆల్మోస్ట్ ఒక 95% అని చెప్పొచ్చు. సో మీకు ప్రస్తుతం ప్రొడక్షన్ గ్రేడ్ అంటూ ఏదైనా మోడల్స్ ఉన్నాయన్నట్లయితే టెక్స్ట్ ఆఫ్ కోడ్ మీద మాత్రమే. ఇమేజ్, వీడియోస్ మీద ఇంకా మీ ప్రొడక్షన్ గ్రేడ్ మోడల్స్ లేవు. సో అందువల్ల మనం ప్రొడక్షన్లో ఎక్కువగా యూజ్ చేయం. దీంట్లో ఈ కోర్స్లో మీ ప్రాజెక్ట్స్ ఉంటాయి, కానీ ఎక్కువ ఫోకస్ టెక్స్ట్ ఆఫ్ కోడ్ మీద, ఆడియో మీద ఉంటుంది. ఆ కంటెంట్ ఎలా జనరేట్ చేయాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అన్నమాట. ఈ టెక్స్ట్ ఆఫ్ కోడ్ జనరేట్ చేసే మోడల్స్ని జనరల్గా మనం ఏమంటామంటే LLMs అంటాం. సో అన్ని రకమైన మోడల్స్ అంటే అన్ని మోడల్స్ మీకు LLMs అని అనకూడదు. ఎందుకంటే లార్జ్ లాంగ్వేజ్ అంటున్నాం. లాంగ్వేజ్ అంటే టెక్స్ట్ ఆఫ్ కోడ్ మాత్రమే వస్తుంది అనమాట. సో LLMs వేరు, మిగతావి జనరేట్స్ VLMs ఇవన్నీ కూడా విజన్ బేస్ మోడల్స్ అనేవి వేరు. మీకు ఫస్ట్ దీనికంటే ముందర అసలు AI అంటే ఏంటి తెలుసుకుందాం. జస్ట్ ఒక ఐడియా, బ్రీఫ్ ఐడియా ఇవ్వడం కోసం. ఇప్పుడు జనరల్ గా ChatGPT ఇమేజ్ టు లైక్ టెక్స్ట్ కన్వర్షన్ ఇవన్నీ చేస్తుంది కదా, టెక్స్ట్ లైక్ సో OCR అంటాం. OCR. సో అంటే అక్కడ ఏంటి బ్యాక్ ఎండ్, అక్కడ రన్నింగ్ అయ్యే కోడ్ ఏంటి అంటే లైక్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్. అక్కడ మోడల్స్ OCR మోడల్స్ ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉంది.
బట్ యాక్చువల్ జనరేటివ్ స్పెసిఫిక్గా మీకు తెచ్చిన అంటే కొత్తగా తీసుకొచ్చిన అంటూ ఏముండదు లేదు. మోడల్స్ ఆఫ్ కోర్స్ మనకు వస్తూ ఉన్నాయి. ఓసిఆర్ మోడల్స్ ఉన్నాయి మనకి. ఒక ఇమేజ్ నుంచి మనం డేటా రీడ్ చేసుకోవడం, ఒక పీడిఎఫ్ నుంచి మనం డేటా రీడ్ చేసుకోవడం అవి ఉన్నాయి. ఆబ్వియస్లీ మీకు జనరేటివ్ ప్రాజెక్ట్లో అన్నప్పుడు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తాం, దాన్ని రీడ్ చేసుకోవడం అనేది ఉంటుంది. అండ్ జనరేటివ్ డొమైన్ అంటూ అంటే ఇప్పుడు కొత్తగా ఈ టర్మ్ కాయిన్ చేశాక దాంట్లో కొత్తగా తీసుకొచ్చిందంటే ఏమి లేదు ఇమేజ్ ఆ వీడియో సంబంధించి. అఫ్ కోర్స్ మోడల్ ఎవాల్వ్ అవుతున్నాయి, బట్ ప్రొడక్షన్ గ్రేడ్ అయితే లేవు. ఓసిఆర్ జనరేటివ్ కాన్సెప్ట్ రాకముందే ఉన్నాయి. ఎన్ఎల్పి అనేవాళ్ళం, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేవాళ్ళం. సో ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ మోడల్స్ ఉన్నాయి మనకి, రైట్? సో మీకు మీ క్వశ్చన్ వచ్చేసరికి ఇమేజ్ ఆఫ్ వీడియో ఇమేజ్ మీద ప్రొడక్షన్ గ్రేడ్ మోడల్స్ లేవు అన్న దాని మీద అనుకుంటాను. సో ఓసిఆర్ మోడల్స్ ఉన్నాయి కానీ బట్ జనరేటివ్ కొత్త అంటే ఆ టర్మ్ కాయిన్ చేసినప్పటి నుంచి కొత్తగా ఏముంటూ ఏం లేవు. ఓసిఆర్ మోడల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. లేదు, నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు కంటెంట్ జనరేషన్ టెక్స్ట్, కోడ్, ఇమేజ్ అని డిఫరెన్షియేట్ చేశారు కదా, క్లాసిఫైడ్ చేశారు కదా. సో అది ఇమేజ్ టు టెక్స్ట్ ఇమేజ్ కూడా చేస్తుంది కదా. సో చేస్తుంది. లైక్ వాట్ ఈస్ ద రిలేషన్ అని, లైక్ అంటే ఇక్కడ డిఫరెన్స్ అంటే వేరే దాంతో కూడా ఇంటరాక్ట్ అవుతుంది కదా. వాటిని ఏమంటాం అంటే మల్టీ మోడాల్ అంటాం, మల్టీ మోడాల్ మోడల్స్ అని అంటాం. మల్టీ మోడాల్ మోడల్స్ ఏం చేస్తుందంటే టెక్స్ట్ ఆర్ కోడ్ టు అంటే ఇప్పుడు ఒక మోడ్ ఇదొక మోడ్, ఇదొక మోడ్. మల్టీ మోడాల్ అంటే టెక్స్ట్ ఇమేజ్ ఆర్ ఇమేజ్ టు టెక్స్ట్ మోడల్స్ ఉన్నాయి. వాటిని మల్టీ మోడాల్ మోడల్స్ అంటే ఎల్ఎల్ఎంస్ అన్నా. దీంట్లో చాలా ఉన్నాయి మళ్ళీ ఎల్ఎల్ఎంస్, మల్టీ మోడాల్ మోడల్స్, విజన్ బేస్డ్ మోడల్స్. అంతేకాకుండా మల్టీ మోడల్స్ అని కూడా ఉంది. మల్టీ మోడల్స్ అనే వేరే కాన్సెప్ట్. మల్టీ మోడల్స్ వేరు, మల్టీ మోడాల్ వేరు. మల్టీ మోడల్స్ అంటే మల్టిపుల్ మోడల్స్ మనం యూజ్ చేస్తాం. దీంట్లో మన రౌటింగ్, మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ చాలా వస్తాయి. బట్ మీరు చెప్పింది మల్టీ మోడాల్ కింద వస్తుంది. ఇప్పుడు మీకు హగ్గింగ్ ఫేస్లోకి వెళ్ళారు అనుకోండి, ఆ కేటగిరీ ఉందా లేదో తెలియదు, చూద్దాం. ఇంతకుముందు ఉండేది మల్టీ మోడాల్, ఇక్కడ లేదు. ఇంతకుముందు మల్టీ మోడాల్ ఉండేది క్లియర్గా, కేటగిరీస్ మార్చారు. మనకి అది కవర్ అయిద్దా ఇప్పుడు? మల్టీ మోడాల్ ఉంటుంది. టెక్స్ట్ ఇమేజ్ ఈ కోర్స్లోనే చివరికి వెళ్తే ప్రాజెక్ట్స్లో వచ్చేసరికి ఇది ఇమేజ్ ప్రొవైడ్ చేస్తే అది ఆటోమేటిక్గా అది రీడ్ చేసి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఒక ప్రాజెక్ట్, ఇది వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. కంప్లీట్గా లేవు అని నేను కానీ ప్రొడక్షన్ గ్రేడ్ లెవెల్లో మీకు ఇంత ఉపయోగపడేవి తక్కువ, ఇమేజ్ ఆర్ వీడియో బేస్డ్ అనేవి, ఈవెన్ ఆడియో బేస్డ్ కూడా. బట్ క్లౌడ్లో మీకు టెక్స్ట్ టు స్పీచ్ టు టెక్స్ట్ మోడల్స్ బాగా ఆడియో సంబంధించి ఆల్మోస్ట్ ప్రొడక్షన్ గ్రేడ్ ఉన్నాయి. సో బట్ ఇమేజ్ ఆర్ వీడియో మాత్రం మీరు ఎంత ట్రై చేసినా ప్రస్తుతము ప్రొడక్షన్లో ఇంప్లిమెంట్ చేసే అట్ ది ఎండ్ అగైన్ మన ప్రొడక్షన్లో ఇంప్లిమెంట్ చేయాలి కదా, ఆ లెవెల్ ఆఫ్ మోడల్స్ ప్రస్తుతం అయితే లేవు. అంటే మీరు ఇప్పుడు ప్రొడక్షన్, నాన్ ప్రొడక్షన్ అని డిస్కస్ చేసే దాంట్లో కాన్సెప్ట్ ప్రొడక్షన్ అంటే మీరు అనేది జనరల్ గా అవుటర్ కంపెనీస్ లో ఇప్పుడు ప్రొడక్షన్ అంటున్నారా, మన దగ్గర అంటున్నారా? సో మీకు ఏదైనా ఒక కోర్స్ మీకు డెలివర్ చేసామంటే కంటెంట్ అనేది మీరు రియల్ టైమ్ ప్రాజెక్టులు యూజ్ చేసుకునే విధంగా ఉండాలి కదా. సో ఆ పర్స్పెక్టివ్ లో నేను చెప్తున్నాను. సో మీకు ఇప్పుడు ఏదైనా నేను ఇమేజ్ వీడియో ఒక మోడల్ని ప్రొవైడ్ చేసి ఏదో ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేసి అది డైరెక్ట్గా ప్రొడక్షన్ యూజ్ చేసుకోవచ్చు అంటే యూజ్ చేసుకోకూడదు. ఆ లెవెల్ ఆఫ్ అంటే ఆ లెవెల్ అనేది ఇంకా రీచ్ అవ్వలేదు. ఆ మోడల్స్ లేవు అని చెప్తున్నాను నేను ఇమేజ్ ఆ వీడియో మీద. బట్ టెక్స్ట్ కోడ్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఆడియో ఆల్మోస్ట్ వీఆర్ అప్ టు ఇట్. సో ఇప్పుడు క్లౌడ్ బేస్డ్ మనం ఏపీఎస్ ఉన్నాయి అండ్ ఓపెన్ సోర్స్ మోడల్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. అంటే మరి మీరు చెప్పేది ఇమేజ్ మీద లేవంటున్నారు కదా. ఇమేజ్ మీద మేము ఆల్రెడీ చాట్ జీపీటీలో మనం ఇమేజ్ ని పోస్ట్ చేస్తే వాడు దానికి రిలేటెడ్ కంటెంట్ మనకి జనరేట్ చేసి ప్రొవైడ్ చేయడం అలాంటివి ఉన్నాయి కదా. ఉన్నాయి, బట్ ఓపెన్ ఏఐ వచ్చేసరికి అగైన్ థర్డ్ పార్టీ ఏపీ కింద వస్తుంది. మేము ప్రిడామినెంట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఓపెన్ సోర్స్ మోడల్స్ మీద ఎక్కువ చేస్తాం. అంటే మీ ఓన్ ఫ్రీ కంటెంట్ జనరేట్ చేసే విధంగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఓపెన్ ఏఐలో ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తే అది రెస్పాన్స్ ఇవ్వడం అన్నది ఎంతో ప్రొడక్షన్లో యూజ్ చేస్తారు మీరు. మేము రెగ్యులర్గా యూజ్ చేస్తున్నది లైక్ లైసెన్స్డ్
ఓపెన్ ఏఐ లైసెన్స్, చాట్ జీపీటీ ఓకే. లైసెన్స్. సో ఒక ఏదైనా యూజ్ కేస్ రిక్వైర్మెంట్ చెప్పండి. ఉన్నప్పుడు కొన్ని లైక్ మాకు ఇన్ కేస్ మెయిల్ ఉందనుకోండి, మెయిల్ది ఒక స్క్రీన్ షాట్ తీసి ఇచ్చేస్తే రెస్పాన్స్ ఏమంటే అది రిప్లై ఇస్తుంది. ఓకే. మెయిల్ వచ్చేసి మీరు డైరెక్ట్‌గా మీరు లాంగ్వేజ్ మోడల్ యూజ్ చేయొచ్చు కదా! ఇమేజ్ అవసరం లేదు. ఇప్పుడు మీరేమంటున్నారంటే ఒక మెయిల్ తీసుకొని, ఒక స్క్రీన్ షాట్ తీసుకొని జస్ట్ ఫార్మల్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేయని చెప్తున్నారు. అది అసలు ఇమేజ్ తీయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు ఒక అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు దాంట్లో. లేదా ఏపీఐ బిల్డ్ చేయొచ్చు. లాంగ్వేజ్ బేస్డ్ మోడల్ మీదే. అసలు అంటే ఇమేజ్ నాకు అవసరం లేదు. సింప్లిఫైడ్ కదా, నేను జస్ట్ ఒక క్లిక్ కొట్టేసి అందులో సెండ్ చేసేయడం అనేది సింప్లిఫైడ్ కదా. దానికి రైట్ చేయడం కన్నా నేను స్పీక్ లైక్ వాయిస్ ఇన్పుట్ ఇవ్వడం కన్నా ఇట్లా, సో అలా అది ఇమేజ్ ని అండర్స్టాండ్ చేసుకొని దానికి రెస్పాన్స్ ఇస్తుంది కదా అని నేను అడుగుతున్నాను ఇక్కడ. అదే సో ఆప్షనల్ క్యారెక్టరైజేషన్ లేదని చెప్పట్లేదు. జనరేటివ్ ఏ కంటే ముందర ఉంది, నేను కాదనట్లేదు. బట్ మీ పర్టికులర్ కేసులో మెయిల్ నుంచి డైరెక్ట్‌గా నేను రీడ్ చేసుకోవచ్చు. ఆ ఏపీఐని డైరెక్ట్‌గా యాక్సెస్ అంటే నేను చేసుకొని మెయిలే కాదు, ఒక అప్లికేషన్ ఏమన్నా చూస్తుంటే దాని స్క్రీన్ షాట్ తీసి అందులో సెండ్ చేస్తే అది దానికి రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. నేను ఎగ్జాంపుల్ అదే చెప్పాను మీకు మెయిల్ అని, అంతే. ఓకే. బట్ ఓకే. సో మీరు చెప్పింది మా ఎగ్జాంపుల్. డైరెక్ట్‌గా మెయిల్‌కి నేను డైరెక్ట్‌గా ఏం చెప్తున్నా అంటే లాంగ్వేజ్ మోడల్ బేస్ మీద ఒక ఏపీఐ క్రియేట్ చేసి చేయొచ్చు దాన్ని. ఓకే. అక్కడ ఆ పర్టికులర్ కేసులో ఇమేజ్ వీడియో అవసరం లేదు. ఇంకోటి ఓపెన్ ఏపీఐని డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకొని మీరు అక్కడ డైరెక్ట్‌గా చాట్ జీపీటీలో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సేమ్ అదే మనం ఏపీఐ ఫార్మ్‌లో తీసుకొని చేయొచ్చు. బట్ ఆ పర్టికులర్ కేసులో లాంగ్వేజ్ మోడల్ సరిపోతుంది. ఇంకో స్క్రీన్ షాట్ ఏదైనా వెబ్ పేజ్ ఉంది, ఏదైనా ఉంది, కంటెంట్ ఉంది. దానికి కూడా అవసరం లేదు. అగైన్ మళ్ళీ మనకి ప్లేరైట్ డైరెక్ట్‌గా ఎంసీపీ సర్వర్స్ ఉన్నాయి. డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఒక ఏం చెప్తున్నానంటే యూజ్ కేస్ టు యూజ్ కేస్ మారుతూ ఉంది. అలా కాకుండా ఒక పర్టికులర్ యూజ్ కేస్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఒక క్లయింట్ ప్రొవైడ్ చేయాలనుకోండి. అప్పుడు మీకు డైరెక్ట్‌గా లాంగ్వేజ్ మీరు ఈ మెయిలే తీసుకున్నట్లయితే డైరెక్ట్‌గా ఎండ్ టు ఎండ్ మీకు లాంగ్వేజ్ బేస్డ్ మోడల్ మీదే మనం క్రియేట్ చేయొచ్చు. ఆప్టికల్ క్యారెక్టరైజేషన్ అసలు లేదని నేను చెప్పను. డైరెక్ట్‌గా పీడీఎఫ్స్ కానీ ఇవన్నీ కూడా మీ ఇమేజ్ కూడా డైరెక్ట్‌గా రీడ్ చేయగలం. ఎల్ఎం మోడల్స్ బేస్ చేసుకొని ఆప్టికల్ క్యారెక్టరైజేషన్ మోడల్ యూజ్ చేసుకొని చేయొచ్చు. బట్ అది కంప్లీట్ ఇమేజ్ ఆర్ వీడియో కింద రాదు. జనరేటివ్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత అంటే ఆ టర్మ్ కాయిన్ చేసిన తర్వాత కొత్తగా అంటూ ఏం లేదు. ఓసీఆర్ అనే కాన్సెప్ట్ ఇంతకు ముందు నుంచి కూడా ఉంది మనకి. ఓసీఆర్ ఉంది, కరెక్ట్. యా, బట్ ఓకే. అంటే వీడు చాట్ జీపీటీ వాడు రీసెంట్ గా లైక్ 4.5.0 లోనో సంథింగ్ లైక్ ఈ వర్షన్ లో లైక్ పెయిడ్ వర్షన్ లోనే ఈ ఆప్షన్ ఇస్తున్నాడు. నాన్ పెయిడ్ దాంట్లో ఇవ్వట్లేదు అనుకుంటా. లైక్ దాంట్లో రెండు మోడ్స్ ఉన్నాయి. ఒకటి $20 ఉంది, ఒకటి $200 ఉంది. $200 మీకు డైరెక్ట్‌గా ఇమేజ్ ఆర్ వీడియోస్ జనరేషన్ కూడా ఉంటుంది. బట్ ఇంతకు ముందు కూడా మీకు మేము $20 యూజ్ చేస్తున్నాం, $22. అదేంటంటే $20 ఇమేజ్ టు టెక్స్ట్ కన్వర్షన్ ఉంటది. ఆ $200 మీరు చెప్పింది మేబీ అది గ్రూప్ అనుకుంటా, గ్రూప్ చార్జ్ సంథింగ్ ఏదో గ్రూప్ కాదు, సోరా యాక్సెస్ ఉంటుంది దానికి. అండ్ 4O మోడల్ వచ్చేసరికి కంప్లీట్ గా అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. 4Oలో కొన్ని లిమిటెడ్ గా ఉంటుంది. $20 లిమిటెడ్. అవును, లిమిటెడ్ ఉంటాయి. 4.5 సమ్ ఇంకా వేరే యాక్సెస్ ఉంటాయి. మీకు చాట్ జీపీటీ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఓపెన్ సోర్స్ మోడల్ డైరెక్ట్‌గా ఓసీఆర్ మోడల్ చాలా ఉన్నాయి. డైరెక్ట్‌గా మీకు చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్ కూడా నేను చూపించింది కూడా ఇక్కడ ఓసీఆర్ కింద వస్తుంది. ఒక ఇమేజ్ తీసుకుని డైరెక్ట్‌గా అది రీడ్ చేసి ఇస్తుంది. సో అలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎంత కాంప్లెక్స్ స్టఫ్ అయిన ఇమేజ్ అయినా కూడా కంప్లీట్ నేను నా క్వశ్చన్ ఇందాక ఎందుకు అడిగానంటే మీరు ప్రొడక్షన్ లో లేదన్నాడు కదా, వాడు ఆల్రెడీ లైవ్ యూజ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి నేను అడిగాను. ఓసీఆర్ నాట్ రియల్లీ జనరేటివ్ ఏ కింద తీసుకోలేము. అందువల్ల ఇమేజ్ వీడియో అంటే నా ఉద్దేశం ఒక సినిమాటిక్ లెవెల్ లేదా ఒక అంటే ఒక షార్ట్ ఫిల్మ్ లాగా లేకపోతే వెబ్ సిరీస్ లాగా అలా చేయలేము. ఆ ప్రొడక్షన్ అయితే లేవు. అక్కడే ప్రొడక్షన్ లో ఎక్కువగా యూజ్ చేసేది ఇమేజ్ వీడియోస్ అనేవి. లేదా ఇప్పుడు యూట్యూబ్ లో జస్ట్ ఒక థంబ్నెయిల్ కోసం క్రియేట్ చేస్తున్నారు. అవి నిజానికి ప్రొడక్షన్ గ్రేడ్ అని చెప్పలేము. జస్ట్ అవి ప్రొడక్షన్ గ్రేడ్ అంటే నా ఉద్దేశం ఎండ్ యూజర్ ని మీట్ అయ్యే విధంగా, క్లయింట్ మీట్ అయ్యే విధంగా రియల్ టైమ్ లో ఎలా యూజ్ చేస్తాం. ప్లస్ యూట్యూబ్స్ కో లేకపోతే జస్ట్ బేసిక్ పర్పస్ ఓసీఆర్స్ కో కాదు. ఓకే, కాట్ చూద్దాం. సో మీరు నెక్స్ట్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు ఏఐ అంటే ఏంటి, మన జనరేటివ్ ఏఐ కంటే ముందర అసలు ఏఐ అంటే ఏంటి తెలుసుకుందాం. ఏఐ అనేది కంప్లీట్ ఎకో సిస్టమ్. ఒక
టెస్లా కార్ ఉందనుకోండి. ఆ టెస్లా కార్‌లో మీకు మెయిన్‌గా సెన్సర్స్ అనేవి ఉంటాయి. మీకు సెన్సర్స్ అని ఇక్కడ మొత్తం హిడెన్‌గా ఉంటుంది. మీకు ఓల్డ్ సిస్టమ్‌లో వచ్చేసరికి లిడార్ సిస్టమ్ అని ఒకటి ఉండేది. ఇలా ఉండేది. ఇవేం చేస్తాయంటే వేరే సెన్సర్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంట్‌ని క్యాప్చర్ చేసి ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్‌కి ఫీడ్ చేస్తుంది. ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్ ఏంటంటే ఒక బ్రెయిన్ లాగా వర్క్ చేస్తుంది. ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ వచ్చేసరికి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తుందన్నమాట. అంటే ఇన్‌పుట్ తీసుకొని మీకు అవుట్‌పుట్ ఇస్తుంది. అవుట్‌పుట్ ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ పర్టిక్యులర్ కేస్‌లో అంటే అది స్ట్రెయిట్‌గా వెళ్ళు లేదా స్టాప్, మూవ్ రైట్, ఇప్పుడు మూవ్ లెఫ్ట్, యాక్చువల్గా టేక్ యూ వేమో టర్న్. అని ఉంటుంది చూడండి, ఆ కింద డబ్ల్యూ అని ఉందా, వేమో అనే కార్స్ ఇక్కడ క్యాబ్స్ ఉంటాయి. సో ఓకే. అవి డ్రైవర్లెస్ కార్స్ అన్నమాట. సో ఓకే. అవి సేమ్ ఇలా ఈ మోడల్ మీదే రన్ అవుతున్నాయి అన్నమాట మొత్తం. ఇక్కడ ఓకే. WAYMO కింద ఇది క్విక్. రైట్. అదే. మీకు యా యాక్చువల్ టెస్లా కార్‌లో సెన్సర్స్ కంప్లీట్‌గా హిడెన్‌గా ఉంటాయి. మీకు యా ఇక్కడ కనిపించవు. పైన ఉంది చూసారా, మీ పై ఈ ఈ రైట్ సైడ్ ఇమేజ్ అది ఆ కార్ జాగ్వర్ కార్ అలా ఉంటాయి అనమాట. హ్మ్. మొత్తం సెన్సార్స్ ఉంటాయి వాటికి హిడెన్. యా టెస్లాకి హిడెన్ అన్న కెమెరాస్ ఉంటాయి అనుకుంటా. ఉంటాయి. బట్ మనకు కెమెరాస్ అంతగా చేస్తాయి. ఇంత డీటెయిల్‌గా కనిపించవు అవి. ఇలా కనిపించవు. అండ్ మోర్ ఓవర్ ఇది కంప్లీట్‌గా లిడార్ బేస్డ్ కాదు ఇది. విజన్ బేస్డ్. యా కంప్లీట్ లిడార్ టు అంటే విజన్ బేస్డ్ మారారు యా అదే. యాక్చువల్ టెస్లా 100% సక్సెస్ కాదు వితౌట్ హ్మ్. లైక్ డ్రైవర్ అసిస్టెన్స్ లో, పైలట్ హ్మ్. డ్రైవింగ్ లో. ఇది ఏమో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మొత్తం తిరుగుతున్నాయి అనమాట ఇక్కడ ఫుల్ గా. ఓకే. లైక్ యా వితౌట్ డ్రైవర్లెస్ ఫుల్ తిరుగుతాయి ఇక్కడ మొత్తం క్యాబ్స్. ఆ! లెడా టెస్లా కార్ ప్రస్తుతం సెమీ అటానమస్. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ రావడం వల్ల వాళ్ళు నిజానికి దే కన్ఫైన్ దెమ్‌సెల్వ్స్ టు సెమీ అటానమస్. బట్ యా ఇవి కూడా యాక్చువల్‌గా కంప్లీట్ అటానమస్ కాదు. లేదు, ఇది అసలు ఇది లైక్ లైవ్ లో తిరుగుతున్నాయి ఇక్కడ, అంటే విత్ ఆ! ఇదే కదా ఎవ్రీథింగ్. అవును. అవును. యా మాకు ఇక్కడ డైలీ క్యాబ్స్ బాగా యూజ్ చేస్తారు. వామ్మో! ఓకే. అండ్ మెయిన్‌గా ఏంటంటే మెషిన్ లెర్నింగ్ మోడల్ డీప్ లెర్నింగ్ మోడల్ బ్రెయిన్ లాగా వర్క్ చేస్తుంది. సో, ఇన్‌పుట్ తీసుకొని అది ఇన్‌స్ట్రక్షన్ ఇస్తుంది. సో, మూవ్ స్ట్రెయిట్ మూవ్ రైట్ టేక్ యూ టర్న్ ఇలాంటి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తుంది. కానీ ఆ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చినంత మాత్రాన అది కార్ రెస్పాండ్ అని రూల్ ఏం లేదు. సో, ఆ కార్‌ని మోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్‌స్ట్రక్షన్ బేస్ కింద. సో, ఆ కంప్లీట్ ఇప్పుడు టెస్లా కార్ ఉందనుకోండి. ఆ కంప్లీట్ టెస్లా కార్ లేదా ఇప్పుడు ఈ కార్ ఉందనుకోండి. ఆ కంప్లీట్ ఎకో సిస్టమ్ బిల్డ్ చేశారు. ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్ ఇన్‌స్ట్రక్షన్ బేస్ మీద. ఇది ఇన్‌పుట్ తీసుకుంటుంది. ఈ సెన్సార్స్ అనేవి మీకు మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ మోడల్‌కి అది బ్రెయిన్‌లా వర్క్ చేస్తుంది. ఇన్‌పుట్ తీసుకొని ఇన్‌స్ట్రక్షన్ ఇస్తుంది. ఆ ఇన్‌స్ట్రక్షన్ బేస్ తగ్గట్టుగా ఈ కంప్లీట్ కార్‌ని మనం మోల్డ్ చేసుకొని ఉంటాం. సో, ఈ కంప్లీట్ సిస్టమ్‌ని ఎకో సిస్టమ్‌ని మనం ఏఐ అంటాం. ఆ బ్రెయిన్ పార్ట్‌ని జనరల్‌గా మెషిన్ లెర్నింగ్ మోడల్ డీప్ లెర్నింగ్ మోడల్ అని అంటాం. జనరల్‌గా మెషిన్ లెర్నింగ్ అప్రోచ్ అన్నది ట్రెడిషనల్ అప్రోచ్, ఓల్డ్ అప్రోచ్. ఇప్పుడు ప్రిడామినెంట్‌గా మనకి ఉన్న మోడల్స్ అన్నీ కూడా డీప్ లెర్నింగ్ బేస్డ్ అన్నమాట. యా ఎంతో లేట్ 1980స్‌లో డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్ వచ్చినా కూడా, మీరు అప్పుడు హార్డ్‌వేర్ అన్నది లేదా సిస్టమ్ కాన్ఫిగరేషన్ అనేది చాలా లిమిటెడ్‌గా ఉండేది. చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉండేది. 2004 నుంచి మీకేమైందంటే హార్డ్‌వేర్ అనేది చాలా రీసెర్చ్ అడ్వాన్స్‌మెంట్స్ జరిగాయి. హార్డ్‌వేర్‌గా చీప్ అయింది. మోర్ ఓవర్ మీకు ప్రాసెసింగ్ పవర్, స్టోరేజ్ పవర్ అంతా కూడా చాలా పెరిగింది. అండ్ మీకు ఎన్‌విడియా జీపీయూస్ రావడంతో ఇంకా మీకు డీప్ లెర్నింగ్ బేస్డ్ మోడల్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. బట్ యా మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ అనే టర్మ్ యూజ్ చేసినప్పుడు, ఆ టర్మ్ ఒక బ్రెయిన్ లాగా యాక్ట్ చేస్తుంది. కంప్లీట్ ఏ అనేది ఒక కంప్లీట్ ఎకో సిస్టమ్. ఒక రోబోలో బ్రెయిన్ అనేది ఒక మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ మోడల్. కంప్లీట్ దానికి తగ్గట్టుగా మనం మోల్డ్ చేయాలి కదా! ఆ రోబోని. సో, అది కంప్లీట్ ఏఐ. అండ్ కంప్లీట్ ఏఐ అంటే ఇన్ ద సెన్స్ మనం రోబోని బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక వెబ్ అప్లికేషన్ తీసుకోండి. ఒక చాట్ జీపీటీ ఉంది. ఒక చాట్ అప్లికేషన్ ఉందనుకోండి. ఇది మీకు జనరేటివ్ ఏఐ లేదా ఈ ఎల్ఎల్ఎం బేస్డ్ ఒక మోడల్ ఇది. ఏఐ ప్రొడక్ట్ కింద వస్తది. ఏఐ మోడల్ కింద వస్తది. ఈ కంప్లీట్ వెబ్ అప్లికేషన్ ఒక ఏఐ ఎకోసిస్టమ్ కింద తీసుకోవచ్చు. సో, మన రియల్ టైమ్‌లో వచ్చేసరికి మన రోబోస్ లేదా టెస్లా కార్స్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ మొబైల్ అప్లికేషన్‌లోనో లేదా డెస్క్‌టాప్ అప్లికేషన్‌లోనో, వెబ్ అప్లికేషన్‌లోనో మనం ఆ మోడల్‌ని ఎంబెడ్ చేయగలిగితే దాన్ని ఒక ఏఐ ప్రొడక్ట్ కింద తీసుకోవచ్చు. మెయిన్‌గా ఇంతకుముందు చెప్పిన విధంగా జనరేటివ్ ఏఐ అనేది మీ టెక్స్ట్ ఆఫ్ కోడ్, ఆడియో, ఇమేజెస్ వీడియోస్ మీద కంటెంట్ జనరేషన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సింపుల్ టెక్స్ట్ ఇచ్చామనుకోండి. ఒక కంటెంట్ జనరేట్ చేస్తుంది.
ఇప్పుడు సపోజ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ నాకు ఒక మోడల్ ఉంది, నా లోకల్ మిషన్ ఇది. దీనికి నేను ఏం పే చేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్లీ ఫ్రీ. నా ఓన్ మోడల్ ఉంది, నా ఓన్ GPU ఉంది. నాకు అరౌండ్ 12 GB GPU ఉంది. నేను ఇదే యూజ్ చేస్తున్నా. జస్ట్ లైక్ వాట్ ఈస్ జనరేటివ్ AI అన్నాను. అదే ఆటోమేటిక్ కంటెంట్ జనరేట్ చేసి వాట్ ఈస్ GPU? ఓకే, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. జనరల్గా CPU విన్నా కదా మీరు. CPU అన్నది మల్టీ టాస్కింగ్ కోసం. ఇప్పుడు నేను మల్టిపుల్ అప్లికేషన్ ఓపెన్ చేశాను, రైట్? మల్టిపుల్ అప్లికేషన్ ఓపెన్ చేసినా కూడా అది వర్క్ అవుతుంది అంటే అది CPU వల్ల. అవును, ఇది predominant గా మల్టీ టాస్కింగ్ కోసం యూజ్ చేస్తాం. ఒకవేళ మల్టీ నాకు ఒకవేళ నాకు ఒక సింగిల్ టాస్క్, హెవీ టాస్క్ ఉందనుకోండి, ఈ ప్రాసెసింగ్ పవర్ సరిపోదు, ఇంకా ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ కావాలనుకోండి, అప్పుడు GPU యూజ్ చేస్తాం. సో హెవీ అండ్ టాస్క్, సింగిల్ టాస్క్కి మీకు GPU అనేది ఉపయోగపడుతుంది. CPU అనేది చాలా టైం పడుతుంది. ఇదే 14 బిలియన్ పారామీటర్ మోడల్ నేను యూజ్ చేయాలంటే CPUతో, ఇదే అంటే ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు ఒక అట్లీస్ట్ 15 to 20 minutes పడుతుంది. జస్ట్ సెకండ్స్లో ఇది రెస్పాన్స్ ఇస్తుందంటే కారణం GPU వల్ల. సో ఇక్కడ నాకు రెస్పాన్స్ వచ్చింది, రైట్? సో సేమ్ టెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే టెక్స్ట్ జనరేషన్ అయ్యి మనం ప్రొవైడ్ చేసి, అంటే అవుట్పుట్ మనకు కనిపిస్తుంది. కేవలం దీని పర్పస్ ఏంటి? టెక్స్ట్ జనరేషన్. అలాగే ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ప్రొవైడ్ చేశాను, డాక్యుమెంట్ ప్రొవైడ్ చేశాను, దాన్ని సమ్మరైజ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకోండి, ఆ విధంగా ఇదొక రకమైన టాస్క్ ఇది. అలాగే కోడ్ జనరేషన్. సపోజ్ ఇప్పుడు నేను ఒక జనరేట్ Django API that serves generative AI మోడల్ అని చెప్పేసి అంటున్నారు. అదే ఆటోమేటిక్ కోడ్ జనరేషన్ ఇస్తుంది, కోడ్ జనరేట్ చేసి మనకి ఇస్తుంది. అంతేకాకుండా ఇన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఎలా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి, దాని డిపెండెన్సీస్ ఏంటి, ఏ ఫైల్స్ మనం క్రియేట్ చేయాలి, దాన్ని ఒక్కొక్క ఫైల్లో ఏ కోడ్ ప్రొవైడ్ చేయాలని కూడా ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ స్ట్రక్చర్ ఇవ్వలేదు, సో అడుగుదాం. కోడ్ గా జనరేట్ చేసి ఇస్తుంది. అంటే ఇది మీరు క్రియేట్ చేసిన టూలా సార్ ఇది? ఈ UI అనేది ఫ్రీ UI అండి. ఓలామా మోడల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇది నా లోకల్ మిషన్ లో ఇన్స్టాల్ చేసుకొని నేను మోడల్ ని పుల్ చేస్తున్నాను. నాకు ఇక్కడ మోడల్స్ వచ్చేసరికి చాలా ఉన్నాయి. ఈ మోడల్స్ అన్ని కూడా నేను పుల్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా నేను ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు నా మిషన్ లో. ఓకే, సో ఇప్పుడు మనం నేర్చుకునే కోర్స్ దేనికోసం సార్? మోడల్స్ క్రియేట్ చేసుకోవడం కోసం, మోడల్స్ ని యూజ్ చేసుకుని మనం వర్క్ చేయడం నేర్చుకోవడమా? మోడల్స్ అన్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా వర్క్ అవుతుంది, ఇంటర్నల్ గా అసలు ఎలా మెకానిజం ఏంటని తెలుసుకుంటాం. కానీ ఈ LLM మోడల్స్ కానీ లేదా జనరేటివ్ మోడల్స్ కానీ మన లోకల్ మిషన్ లో లేకపోతే ఎక్కడైనా సరే ప్రొడ్యూస్ చేయడం అంత ఈజీ కాదు. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవుతుంది. సో అందువల్ల ఏమవుతుందంటే మీకు రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎలా మోడల్ బిల్డ్ చేసుకోవాలో చెప్తాము, కానీ ప్రొడక్షన్ గ్రేడ్ అయి ఉండదు. ఉన్న మోడల్స్ మనం యూజ్ చేసుకోవడం ఎలాగనేది ఎక్కువ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆల్రెడీ మార్కెట్ లో అవైలబుల్ అవుతున్న దాన్ని యూజ్ చేసుకోవడం గురించి చెప్తున్నారా మీరు? మీరు ఓవర్ జనరలైజ్ చేస్తున్నారండి. మీకు నాకు తెలియక, అసలు నాకేమీ తెలియక నేను అడుగుతున్నా. అది నేను ఓవర్ జనరలైజ్ చేయడం అది కాదు. నేను ఇప్పుడు అంతా కూడా ఏంటంటే డెవలప్మెంట్ మీద నాకు నాలెడ్జ్ ఉంది. ఆమె .NET డెవలపర్. ఓకే, లేదు నేను చెప్పే పూర్తి వినట్లేదు మీరు. ఓకే, నేను ఏమన్నానంటే ఇనిషియల్గా ఏమన్నానంటే మోడల్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎలా బిల్డ్ చేసుకోవాలో మనం చూద్దాం. ఖచ్చితంగా 3 ఫేజ్ అనేవి ఉంటాయి. బేస్ మోడల్ అని, SFT అని, RLHF అని 3 స్టేజెస్ ఉంటాయి. ఆ 3 స్టేజెస్ మీకు ఈ కోర్సులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కానీ అవి మనం ఎట్ ద ఎండ్ ప్రోడక్ట్ అనేవి అవి మన ప్రొడక్షన్ లో యూజ్ చేసుకోలేం. ఇంటర్నల్ మెకానిజం ఎలా వర్క్ అవుతుందని తెలుసుకోవడం కోసం. ఎందుకు ఆ మోడల్స్ యూజ్ చేసుకోలేము అంటే అవి ట్రైన్ చేయాలంటే మీకు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవుతుంది. దానికంటే కూడా మీకు ఈ ఉన్న మోడల్స్ ని మనం యూజ్ చేసుకోవడము, లేకపోతే ఈ ఉన్న మోడల్స్ జనరిక్ డేటా మీద క్రియేట్ అయినవి కదా, మన ఓన్ కస్టమైజ్ డేటా మీద క్రియేట్ అయినవి కాదు. ఒకవేళ జనరిక్ డేటా మీకు జనరిక్ ఆన్సర్స్ కావాలనుకున్నట్లయితే ఈ మోడల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒక ప్రైవేట్ డేటా ఉందనుకోండి, ఈ మోడల్స్ ని మనం మోల్డ్ చేసుకోవాలి మన రిక్వైర్మెంట్ కి. ర్యాగ్ కానీ, ఫైన్ ట్యూనింగ్ కానీ ఇలాంటి ప్రాసెస్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా ఉంటుంది. సో మనకు రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఉంటుంది, బట్ ప్రొడక్షన్ గ్రేడ్ ప్రొడ్యూస్ చేయలేము మన మిషన్స్ లో,
లేదా క్లౌడ్లో చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఉన్న మోడల్స్ని మనం ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవాలి, ఉన్న మోడల్స్ ఏ రిక్వైర్మెంట్కి ఏ విధంగా యూజ్ చేసుకోవాలి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ కోర్స్ చేయడం ద్వారా నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కి మేము ట్రై చేయొచ్చు సార్ మేము? జనరేటివ్ ఏ ఇంజనీర్కి అప్లై చేసుకోవచ్చు. 2 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీకు అట్ ది ఎండ్ ఆఫ్ ద కోర్స్ వస్తుంది. ఎందుకంటే నాకు .NET లో ఎక్స్పీరియన్స్ 10 years వరకు ఉంది సార్ నాకు. ఓకే ఓకే. అంటే అది ఒక పద్ధతి, వేరే పద్ధతి అది. ఓకే దాన్ని పక్కన పెట్టండి. ఓకే. సో ఇప్పుడు నేను ఏఐలో రీస్టార్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఈ కోర్స్ తీసుకుని మళ్ళీ నేను నాది కెరియర్ లో నాదంతా కూడా డిఫరెంట్ అన్నమాట. లైక్ ఫస్ట్ ఒక 5 years MS Access డెవలపర్ గా వర్క్ చేశాను నేను. ఓకే. తర్వాత ఒక 5 years .NET, SQL సర్వర్, MySQL, Oracle అన్నిటి మీద ఉంటాయి నాది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇది తీసుకుని నేను దీని మీద నేను చేసినట్లుగా నాకు అట్లీస్ట్ ఒక 2 years నాలెడ్జ్ ఉన్న వాడిగా నేను ముందుకు వెళ్ళొచ్చా? .NET కి ఇది కంపాటబుల్ గా ఉంటాయా ఓన్లీ పైథాన్ కా? ఓకే. సో మీ బై ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఇంతకుముందు చెప్పిన విధంగా 2 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ కోర్స్ ద్వారా. ఉన్న కంటెంట్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే అండ్ కాన్సెప్ట్స్ ప్రాపర్గా అంటే మీరు డైలీ సెషన్స్ విని 3 to 4 hours స్పెండ్ చేయాల్సి ఉంటుంది ప్రాక్టీస్ కోసం. ఇంకొకటి .NET నుంచి దీనికి స్విచ్ అవ్వచ్చా అన్న క్వశ్చన్ వస్తుంది కదా. ఫస్ట్ యాక్చువల్గా .NET నుంచి నిజంగా మీకు జనరేటివ్ అసలు ఎఫెక్టే కాకపోతే, అంటే .NET అలాగే ఉన్నట్లయితే మీకు అసలు స్విచ్ అవ్వాల్సిన అవసరం లేదు. అందరూ ఎందుకు జనరేటివ్ నేర్చుకుంటున్నారంటే ఉన్న టూల్స్, స్టాక్స్ లేదా ఉన్న సర్వీసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రస్తుతం ఉన్న ట్రెడిషనల్ కింద వచ్చేస్తుంది, ట్రెడిషనల్ అప్రోచ్ ఉంది కదా, అవన్నీ కూడా మీకు ఒక 4 to 5 years కంప్లీట్ వ్యానిష్ అయిపోతుంది. జనరేటివ్ రీప్లేస్ చేస్తుంది. అందువల్ల చాలా మంది నేర్చుకుంటారు. నిజానికి .NET ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఉండి జనరేటివ్ సపరేట్ స్టాక్ అయినట్లయితే అసలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా స్టాక్స్ ఉన్నాయి. అప్పుడు జనరేటివ్ ఎందుకు నేర్చుకోవాలి? సో మీకు ఈ .NET ఉంటుందా లేదా అన్నది ఒక పెద్ద ఫియర్ క్రియేట్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ట్రెడిషనల్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నవన్నీ కూడా ట్రెడిషనల్ స్టాక్ కింద వచ్చేస్తున్నాయి. ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే జనరేటివ్ ఇంజనీర్స్ వచ్చేసరికి ఒక రిక్వైర్మెంట్ ప్రొవైడ్ చేస్తే ఎండ్ టు ఎండ్ వాళ్ళే సొల్యూషన్ బిల్డ్ చేసి ప్రొవైడ్ చేస్తారు. కానీ ప్రస్తుతం అలా ఉందా? అలా లేదు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు, కొంతమంది ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉంటారు, మళ్ళీ అగైన్ ఒక మిడిల్ వేర్ ఎవరైనా మేనేజ్ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే బ్యాక్ ఎండ్ వాళ్ళు ఉంటారు, అండ్ డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు, రైట్, క్లౌడ్ ఇంజనీర్స్ ఉంటారు, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు. సో ప్రస్తుతం ఇంతమంది మనకు కలిస్తే తప్ప ఒక ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ బిల్డ్ చేయలేం. ఫ్యూచర్ అలా ఉండదు. ఎందుకంటే ఈ జనరేటివ్ ఫస్ట్ కంటెంట్ జనరేషన్ అని మాత్రమే అన్నాను కదా. నిజానికి ఇది ఏం చేస్తుందంటే రీప్లేసెస్ ఇంటెలిజెన్స్ ఆర్ నాలెడ్జ్. మీ ఇప్పుడు ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి .NET మీద, మీకు ఎంత ప్యాకేజ్ వస్తుంది కంపేర్డ్ టు ఒక 5-6 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి .NET మీద, ఎంత ప్యాకేజ్ వస్తుంది? ఆబ్వియస్లీ చాలా హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. ఇట్స్ క్వైట్ నార్మల్. ఏ స్టాక్లో అయినా సరే మీకు కొంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత, కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు నా ప్యాకేజ్ అనేది పెరుగుతుంది. ఎందుకని? అది డిమాండ్ బేస్ మీద. ఎక్స్పీరియన్స్ ఎక్కువ వస్తే నేను ప్రాపర్గా ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ నేను అంటే సొల్యూషన్ బిల్డ్ చేయగలను. అదే 1 year ఎక్స్పీరియన్స్ వ్యక్తి ఆ విధంగా బిల్డ్ చేయలేడు. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది జనరేటివ్, ఏం చేస్తుందంటే ఆ ఇంటెలిజెన్స్ ఆ నాలెడ్జ్ రీప్లేస్ చేస్తుంది. ఇప్పుడు నాకు 4 to 5 years ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ బిల్డ్ చేయడం కోసం. కేవలం నాకు 3 to 6 months సరిపోతుంది. ఏ స్టాక్ ఇచ్చినా కూడా నేను బేసిక్ నాలెడ్జ్ 3 to 6 months స్పెండ్ చేయగలిగితే విత్ జనరేటివ్ టూల్స్తో నేను ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ బిల్డ్ చేయగలను. ఎలాగైతే 4 to 5 years ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేయగలడో సేమ్ అదే విధంగా చేయగలను. దానివల్ల ఏమైంది? యాక్చువల్ జరిగింది అక్కడ ఏంటి? ఇంటెలిజెన్స్ ఆ నాలెడ్జ్ రీప్లేస్ చేస్తుంది. సో మీ ఫ్యూచర్లో నాకు 7 years ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు అదొక క్రైటీరియాగా చెప్పలేరు మీరు. ఎందుకంటే మీ బేసిక్ వాళ్ళే, ఒక బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు జనరేటివ్ టూల్ ఇచ్చేసి మీ లెవెల్ ఆఫ్ అప్లికేషన్, ఎక్స్పీరియన్స్ లెవెల్ ఆఫ్ అప్లికేషన్ బిల్డ్ చేయగలిగితే మీ అవసరం ఏముంది? అప్పుడు మీరు డిమాండ్ చేయడానికి ఏమీ లేదు కదా. పడుతుంది. చాలా మంది జాబ్స్ లూజ్ అవ్వడానికి కారణం ఏమవుతుందంటే చూడండి, ఇంతకుముందు 60 to 70,000 పీపుల్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ టీసీఎస్ యాక్చువల్గా ఏమనేవాళ్ళు అంటే గవర్నమెంట్ జాబ్ కింద అనేవాళ్ళు. ఇప్పుడు టీసీఎస్లో కూడా పెద్ద రకం జరుగుతుంది. టీసీఎస్లో అసలు అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుందని అసలు ఎవరు ఊహించలేదు. టెక్ మహీంద్రాలో ఇన్ఫోసిస్లో ఊహించవచ్చు, లేదా టెక్ మహీంద్రాలో ఊహించవచ్చు, లేదా ఎక్కడైనా ఊహించవచ్చు, కానీ టీసీఎస్లో ఎవరు ఊహించలేదు.
అక్కడ కూడా ఇక్కడ సిచ్యువేషన్ క్రియేట్ అయింది ఇప్పుడు. కేవలం జనరేటివ్ AI కోసం మాత్రమే. అంటే అక్కడ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అసలు అవసరం లేదు వాళ్ళకి. అంతెందుకు పే చేయాలన్న క్వశ్చన్ వస్తుంది కదా వాళ్ళకి. అందువల్ల చాలా మంది జాబ్ లూజ్ అవుతున్నారు. కొత్త వాళ్ళకి కూడా తీసి పడేస్తున్నారు. ఎలాగంటే అంటే కూరల కరివేపాకు అంట అలా తీసి పడేస్తున్నారు బెంచ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా. ఓకే, బట్ ఎనీవే ద పాయింట్ ఏంటంటే జనరేటివ్ అన్నది మీకు ఒక స్టాక్ నుంచి ఇంకో స్టాక్ స్విచ్ అవ్వడం కోసం అయితే కాదు. ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి మనం. అన్ని స్టాక్స్ ని కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం జరుగుతుందంటే 2 విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ. అన్ని స్టాక్స్ కన్వర్జ్ అవుతున్నాయి ఒక స్టాక్ కి. ఒక స్టాక్ అని చెప్పలేం. ఒక టెక్నాలజీకి కన్వర్జ్ అవుతున్నాయి. రెండోది ఏం జరుగుతుందంటే ఇంతకు ముందు మనం మిషన్స్ అనేవి ఎలా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. జస్ట్ మీకు ఐడియా ఇవ్వడం కోసం, ఇంతకు ముందు మనకి హార్డ్వేర్ ఉండేది, కర్నల్ ఆర్ షెల్స్ అనేవి ఉండేవి, దానిపైన అప్లికేషన్స్ ఉండేవి. కర్నల్ ఆర్ షెల్స్ అని అనుకోండి, మన బ్యాచ్ స్క్రిప్టింగ్ జస్ట్ నేను విండోస్ తీసుకుంటున్నాను, జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ కమాండ్ నాకు తెలిసి ఉండాలి. 0s and 1s తెలియాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా హార్డ్వేర్ అనేది 0s and 1s మాత్రం అర్థం చేసుకుంటుంది. 0s and 1s ఇన్పుట్ అనేది 0s and 1s లో ఇవ్వాలి, అవుట్పుట్ కూడా 0s and 1s లో వస్తుంది. కానీ ఈ టర్మినల్ ఈ కర్నల్ ఆర్ షెల్స్ అని అంటే షెల్ అనేది ఇంటర్ఫేస్, కర్నల్ యాక్చువల్గా సాఫ్ట్వేర్. ఇవేం హెల్ప్ చేస్తాయి మనకి 0s and 1s లో ఇవ్వాల్సిన అవసరం లేకుండా హ్యూమన్ లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇవ్వచ్చు. అవుట్పుట్ కూడా మనం హ్యూమన్ ఈజీగా అర్థం చేసుకునే విధంగా వస్తుంది మనకి. బట్ దీనికి కూడా కొంచెం సర్టన్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది. ఇప్పుడు హైయర్ లెవెల్ వెళ్ళారంటే బ్యాష్ స్క్రిప్టింగే కాకుండా మీకు లినక్స్లో అయినట్లయితే సి ప్రోగ్రామింగ్ కూడా రాయొచ్చు, రైట్. అండ్ అప్లికేషన్స్ అనేవి ఏంటంటే మీకు ఎండ్ యూజర్ అంటే ఏ టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళని వాళ్ళ నీడ్స్ని మీట్ అవ్వడం కోసం. ఇప్పుడు ఒక యూట్యూబ్ ఉంది, ఏ టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు మీరు వీడియో చూడాలనుకున్నట్లయితే. కానీ ఆ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే చాలా నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది కదా. జావా ఫుల్ స్టాక్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం, లేదా .NET ఆల్టర్నేటివ్ ఏంటంటే .NET. ఇలాగా ఆ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే చాలా టెక్నికల్ నాలెడ్జ్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం మనం ఏం చేయొచ్చు, జనరేటివ్ దామోదర్ ఓకే, నేను మిస్ అయ్యాను. ఇది ఏ కాన్సెప్ట్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దీన్ని? ఇప్పుడు దేనికి రిలేటెడ్? ఆయన అడిగారు ఎందుకు అంటే .NET మీద వర్క్ చేస్తున్నాను, జనరేటివ్ నేర్చుకోవడం వల్ల నాకు ఉపయోగం ఏంటని అడిగారు. నాకు చెప్తున్నారండి. ఓకే ఓకే, మీరు ఇప్పుడు హార్డ్వేర్ లో బిట్స్ లైక్ బైట్స్ అన్నారు కదా, బిట్స్, జీరోస్, వన్స్ అన్నారు కదా. సో నాకు ఇక్కడ ఓకే, సో జనరల్ గా ఇక్కడ హార్డ్వేర్ ఇంటరాక్షన్ విత్ సాఫ్ట్వేర్ కి వస్తే మీరు ఇట్లా లేయర్స్ చూపిస్తున్నారు కదా. సో ఇది కరెంట్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కదా. సో ఇఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తే మనకి క్వాంటమ్ లో లైక్ ఇలా ఇప్పుడు ఎలా ఇంటిగ్రేట్ అయ్యింది ఇక్కడ హార్డ్వేర్ తో, ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఓకే, క్వాంటమ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాసెస్. ఇక్కడ మనం 0s and 1s అని సపరేట్ గా మనం స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. క్వాంటమ్ ఎట్ ఎ టైం జరుగుతుంది. సో కంప్యూటింగ్ పవర్ పక్కన పెడదాం, దానిపైన మన సాఫ్ట్వేర్ ఆబ్వియస్లీ డిఫరెంట్ గా ఉంటుంది. జనరేటివ్ అదే ఇప్పుడు జనరేటివ్ దానికి మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ బేస్డ్ ఒక లైబ్రరీ కావాలనుకోండి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందనుకోండి, ఆబ్వియస్లీ సేమ్ కోడ్ ఉంటుంది, బట్ ఇంటర్నల్ గా ప్రాసెస్ అయ్యే విధం వేరేగా ఉంటుంది. మేబీ హై ఎండ్ టాస్క్ మనం ఇంకా చేయొచ్చు. అది హార్డ్వేర్ నేను డీటెయిల్గా వెళ్ళట్లేదు. నేను నా పాయింట్ ఏంటంటే మన హార్డ్వేర్తో ఎలాగ ఇంటరాక్ట్ అవుతున్నాం 0s and 1s లో ఉండేది, ఈ సింప్లిఫై చేయడం కోసం కర్నల్ షెల్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ వచ్చాయి. అప్లికేషన్స్ అనేవి వచ్చిన తర్వాత సింప్లిఫై అయింది, రైట్. బట్ ఫ్యూచర్లో అలాగ ఉండదు అని చెప్తున్నాను. ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఆ మిషన్స్ అనేవి న్యాచురల్ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటాయి. దేని ద్వారా? LLMs ద్వారా, లేదా జనరేటివ్ ద్వారా. అంటే మన న్యాచురల్ లాంగ్వేజ్ అర్థం చేసుకోలేదు కాబట్టి ఇవన్నీ కూడా వెరీ గుడ్. అంటే ప్రస్తుతం ఉన్న ట్రెడిషనల్ హార్డ్వేర్ కంప్యూటింగ్ మెథడాలజీ మెకానిజం పక్కన పెడితే ఆల్టర్నేటివ్ మీకు క్వాంటమ్ కంప్యూటర్ ఆ లెవెల్కి నేను వెళ్ళట్లేదు. నేనేమంటున్నానంటే హార్డ్వేర్ డైరెక్ట్గా మనం ఇంటరాక్ట్ అవ్వలేము కదా, అందువల్ల మనం ఇవన్నీ కూడా లేయర్ బై లేయర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఫ్యూచర్లో అలా ఉండదు. ఈ జనరేటివ్ ఏం చేస్తుందంటే కంప్యూటర్ న్యాచురల్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ పాసిబుల్ చేస్తుంది. ఆల్రెడీ అది ఆ స్టేజ్ లో ఉన్నాం. ఇప్పుడు MCP వచ్చిన తర్వాత చాలా సింప్లిఫై అయింది. ఇప్పుడు ఏఐకి జనరేటివ్ ఏఐకి డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అసలు? జనరేటివ్ అనేది ఏఐలో ఒక డొమైన్, సబ్ డొమైన్. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేశారా అని అడుగుతున్నాను. దేంట్లో?
ఇప్పుడు జనరేటివ్ ఏఐ అని ఒక స్పెసిఫిక్ డిఫరెన్షియేట్ ఎందుకు చేశారు? ఇంతకు ముందు జస్ట్ ఏఐ రన్ అయ్యేది, లైక్ ఒక 6-7 లేదు ఇయర్స్ బ్యాక్, ఓకే, లేదు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏఐ అన్ని ఇంప్లిమెంట్ చేశారు. లేదు ఏ 10 ఇయర్స్ ముందర కూడా ఎన్ఎల్పి అనేది ఉండేది, సిబి అనేది ఉండేది, టైమ్ సిరీస్ అనే ఉండేవి. ఎన్ఎల్పి అంటే నేషనల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, టెక్స్ట్ ఆర్ కోడ్ మీద ఫోకస్ పెడితే ఎన్ఎల్పి అనేవాళ్ళం. ఇమేజ్ ఆ వీడియోస్ అని కంప్యూటర్ విజన్ అనేవాళ్ళం. అండ్ మీకు టైమ్ సిరీస్ అంటే టైం బేస్డ్ మీద స్టాక్ మార్కెట్ రిలేటెడ్ లేదా ఫైనాన్స్ బేస్డ్ రిలేటెడ్ డేటా ఏదైనా ఉన్నట్లయితే అది టైమ్ సిరీస్ డొమైన్ కింద వచ్చేది. ఇప్పుడు జనరేటివ్ అనేది స్టిల్ ఒక సబ్ డొమైన్. ఇప్పుడు రోబోస్ బిల్డ్ చేస్తారు లేదా ఆటో పైలట్స్ బిల్డ్ చేస్తారు. ఇప్పుడు టెస్లా కార్ ఉంది, ఇది జనరేటివ్ కింద రాదు. జనరేటివ్ యూజ్ చేయొచ్చు వాళ్ళు సబ్ సెక్షన్ కింద, కానీ రీఎన్ఫోర్స్మెంట్ బేస్ మీద ఎక్కువగా ప్రిడామినెంట్లీ. సో ఏఐలో చాలా డొమైన్స్ ఉన్నాయి. యా, జనరేటివ్ ఏఐ ఇప్పుడు జనరేటివ్ ఏఐ అన్న ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అన్న ఒకటేనా? జనరేటివ్ అనేది ఒక సబ్ డొమైన్ లాగా అనమాట, సబ్ సెక్షన్ లాగా అనమాట ఏఐలో. యా, మరి అలానే లైక్ నేను అనేది ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఉంది, ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ ఉంది, ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా. సో వాట్ ఈస్ నారో? జనరల్ అంటే జనరేటివ్ ఏఐ ఐఎమ్ థింకింగ్ కాదా? సో నారో ఏంటి, సూపర్ ఏంటి, లైక్ జనరల్ డిఫరెన్స్ ఇప్పుడు అవి డిఫరెన్షియేట్ అయినాయి కదా. సో ఏఐ సో ఎలా ఏ బేస్ మీద డిఫరెన్షియేట్ అయినాయి అవి? ఓకే, ఇప్పుడు ఒక మోడల్ ఉంది అనుకోండి, ఒక స్పెసిఫిక్ నీడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు కోడ్ బేస్డ్ మోడల్ ఉంది. ఇప్పుడు నాకు ఒక టెర్మినల్లో ఒక మోడల్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇది దేనికి? ఇది రీజనింగ్ కోసం, ఇది అలాగే ఇది దేనికి? ఇది ఇమేజ్ కోసం. అలాగా ఒక మోడల్ ఒక పర్టికులర్ పర్పస్ అనేది ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అనేది టర్మ్ ఆ టర్మ్ ఎందుకు యూజ్ చేశారంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండే విధంగా. సో అలాంటి మోడల్ ఒక జనరేట్ చేయాలనుకుంటున్నారు. అది ప్రాక్టికల్ పాసిబుల్ కాదు అని మైక్రోసాఫ్ట్ నుంచి వాళ్ళు ఎవరు చెప్పారు, పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో స్టిల్ ఇన్ రీసెర్చ్ ఫేస్. నారో ఇంటెలిజెన్స్ అన్నది ఒక పర్టికులర్ డొమైన్ గురించి, ఇప్పుడు హెల్త్ కేర్ లేదా ఫినాన్స్, ఇలాగ ఒక సబ్జెక్ట్ గురించి నారో డౌన్ చేస్తే దాన్ని జనరల్ నారో ఇంటెలిజెన్స్ అని అంటున్నారు. సో అలా టర్మ్స్ అనేవి మనం ఏ రకమైన ఆన్సర్స్ ఇవ్వగలదు, ఏ రకమైన సబ్జెక్ట్ ని అడ్రస్ చేయగలదు, దాని మీద క్రియేట్ అయిన టర్మ్స్ ఇవన్నీ కూడా. అంటే సూపర్ ఇంటెలిజెన్స్ అంటే యాక్చువల్ నేనేం చదివానంటే నేను అప్పుడప్పుడు లైక్ రిఫర్ చేస్తుంటాను కొన్ని కాన్సెప్ట్స్. నేను సూపర్ ఇంటెలిజెన్స్ ఇట్ వర్క్స్ విత్ ఇమేజెస్, ఇట్ వర్క్స్ విత్ లైక్ జనరల్ హౌ హ్యూమన్ ఇంటరాక్ట్స్, లైక్ ఇఫ్ లైక్ ఇమేజెస్, వీడియోస్, ఎవ్రీథింగ్ అది ఇదని నేను చదివాను. బట్ అప్పుడు సూపర్ ఇంటెలిజెన్స్ సేమ్ ఇప్పుడు ఆల్రెడీ లైక్ ఇప్పుడు ఈ చాట్ జీపీటీ, డాలీ ఇవన్నీ లైక్ ఆల్రెడీ ఇమేజెస్, వీడియోస్ ఇవి అండర్స్టాండ్ చేసుకుంటున్నాయి కదా. సో అంటే ఇప్పుడు సూపర్ ఇంటెలిజెన్స్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చిందా లేదా అనేది నాకు అసలు ఇప్పుడు అంటే దాని గురించి వీళ్ళు ఏం చెప్పలేదు. ఇట్ ఈస్ సూపర్ ఇంటెలిజెన్స్ అని ఎవరు బయటికి లైక్ ఇవ్వట్లేదు కదా, సో డిఫైన్ చేయట్లేదు కదా. బట్ అది ఒకటి కాదా అని నా డౌట్. ఓకే, సూపర్ ఇంటెలిజెన్స్ అన్నది మీరు చెప్పిన విధంగా ఇంతకు ముందు జనరలైజ్ ఇంటెలిజెన్స్ కిందే వచ్చేస్తుంది. అది మెయిన్ గా ఒక్కొక్క మోడల్ అంటే ఇమేజ్ సపరేట్ గా, ఆ వీడియో సపరేట్ గా, ఇలా సపరేట్ మోడల్స్ యూజ్ చేస్తున్నాం. మీరు చెప్పిన విధంగా డాలీ అనేది సపరేట్ మోడల్ అది. అలాగే టెక్స్ట్ బేస్ సపరేట్ మోడల్స్ ఉంటాయి. చాలా నాయిస్ వస్తుంది. ఓకే, సో ఆఫీస్ వాళ్ళు మ్యూట్ చేయరా? ఆఫీస్ అని ఉంది కదా, మ్యూట్ దయచేసి ఎవరో మ్యూట్ చేసుకోవాలి, చాలా నాయిస్ వస్తుంది. ఆఫీస్ అని ఉంది, అది మరి ఎవరు ఒకసారి మ్యూట్ చేయండి ప్లీజ్. ఆల్రైట్, మ్యూట్ చేశాను. ఓకే నేనే మ్యూట్. ఓకే, సో మీకు కానీ అన్ని ఒక మోడల్ అన్ని అడ్రస్ చేయగలుగుతుందా అన్న క్వశ్చన్ ఆన్సర్ లే కదా. ఇప్పుడు ఓపెన్ ఏఐలో చాలా మోడల్స్ ని కంబైన్ చేసి ఆన్సర్ చేస్తుంది. ఇప్పుడు మీరు నిజానికి ఒక పర్టికులర్ మోడల్ యూస్ చేయమని చెప్పి చాట్ జీపీటీలో చెప్పట్లేదు. మీరు ఇచ్చే ఫార్మాట్ బట్టి ఆటోమేటిక్ గా ఆ మోడల్ అనేది స్విచ్ అవుతుంది ఇంటర్నల్ గా. కానీ ఒక మోడల్ కాదు కదా. ఈ జనరలైజ్ ఇంటెలిజెన్స్, ఆ సూపర్ ఇంటెలిజెన్స్ టర్మ్స్ ఎందుకు ఇచ్చేసారంటే ఒక మోడల్ అన్ని అడ్రస్ చేయడం కోసం. ఆల్మోస్ట్ ఆ డైరెక్షన్ లో ఉన్నాం. మల్టీ మోడల్ అనేది కూడా అదే. కానీ అన్ని ఫార్మాట్స్ అర్థం చేసుకొని అన్ని ఫార్మాట్స్ ఆన్సర్ చేయగలదంటే లేదు. సో బట్ ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఒక పర్టికులర్ మోడల్ అంటే ప్రస్తుతం లేదు. కానీ
చాలా మోడల్స్, క్లస్టర్ ఆఫ్ మోడల్స్ కంబైన్ చేసి మనం రిక్వైర్డ్ అవుట్పుట్ అనేది, అంటే రిక్వైర్మెంట్ అనేది మనం కంప్లీట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఓకే. ఆ విధంగా చెప్పగలం. ప్రస్తుతం ఓకే. వచ్చేసరికి మనం ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాం అంటే నేచురల్ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేసే విధంగా, మన మిషన్ తో నేచురల్ లాంగ్వేజ్ కమ్యూనికేట్ చేసే విధంగా చేస్తున్నాం. సో మీరు పేరేంటి, శేఖర్ కదా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది కదా. కోర్స్ ఇది కొంచెం డిబేట్ అయింది, అది వేరే విధంగా. బట్ మీరు అది ఒక అసలు ఆప్షన్ కాదు. చెప్పండి. అసలు మోడల్ ని ట్రైన్ చేయడం అంటే ఏంటండి? మోడల్ని ట్రైన్ చేయడం అంటే సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను. 2, 4, 6, 8 అని రాశాను. నెక్స్ట్ వాల్యూ ఏం వస్తుంది? 10 వస్తుంది. ఓకే. సో ఎలా చెప్పారు మీరు? అది ఆటోమేటిక్ గా 1 ఇంక్రిమెంటల్ గా వస్తుంది కనుక. ఓకే. జనరల్ గా నేను డేటా ప్రొవైడ్ చేస్తే ఇది ఏ ప్యాటర్న్ లో ఉందో తెలుసుకొని, ఇప్పుడు యాక్చువల్గా ఇది ఏ ప్యాటర్న్ లో ఉందంటే 2 పాయింట్ పొజిషన్ ఇస్తే ఆ ప్యాటర్న్ లో ఉంది కాబట్టి మీరు నెక్స్ట్ వాల్యూ నేను ఏం చెప్తే ఏమన్నారు? 2 మల్టిప్లై 5th పొజిషన్ కదా, 10. ఇంటర్నల్ గా మీకు ఆ విధంగా జరిగింది. సేమ్ అదే విధంగా నేను ఈ డేటా ప్రొవైడ్ చేస్తే మిషన్ లెర్నింగ్ అల్గోరిథం కానీ న్యూరల్ నెట్వర్క్ కానీ ప్రొవైడ్ చేశాను అనుకోండి, అది ఆటోమేటిక్ ఏం చేస్తుంది? ఈ 2 మల్టిపుల్ పొజిషన్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఫామ్ లో నాకు ఇస్తుంది. ఈ విధంగా ఇస్తుంది. అది నేను ఏ విధంగా చేస్తాను? పొజిషన్ ఇచ్చాను అనుకోండి, నాకే 10 అని ఇస్తుంది. సో దీన్నే మనం మోడల్ అని అంటున్నాం. సో ఈ డేటాను ప్రొవైడ్ చేయడం, అది అర్థం చేసుకోవడం, ట్రైన్ అవ్వడం, ఈ ప్రాసెస్ని మోడల్ ట్రైనింగ్ అని అంటున్నాం. అర్థమైందా? సో ఒక రకంగా చెప్పాలంటే మనం ఇచ్చిన డేటా ఇంటర్నల్ ప్యాటర్న్ అర్థం చేసుకునే ప్రాసెస్ ఉంటుంది కదా, అది వన్ స్టెప్ ప్రాసెస్ కాదు. కోడ్ రాయడమేనండి. అంటే మిషన్ లెర్నింగ్ అల్గోరిథం అని ఇంటర్నల్ గా కోడ్ ఉంటుంది. న్యూరల్ నెట్వర్క్ అనేది ఇంటర్నల్ కోడ్ ఉంటుంది. న్యూరాన్స్ ఉంటాయి. బట్ అది అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా కోడ్ రాయాల్సిందే. జస్ట్ ఎగ్జాంపుల్ కింద మీరు చూపిస్తాను. ఇక్కడ నాకు కోడ్ ఉంది. సో ఈ కోడ్ ఇదంతా కూడా కోడే. కోడింగ్ లేకుండా ఇది అవును, పైథాన్, పైటార్చ్ కాంబినేషన్ అన్నమాట. అండ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా యూజ్ చేశాను నేను. ఒక పర్టికులర్ లైబ్రరీ ఉంటుంది. నోట్బుక్ అండి ఇది. జూపిటర్ నోట్బుక్ ఇన్ విజువల్ కోడ్. ఓకే. సో పాయింట్ అది ఐడియాస్ కాదు, బట్ మీకు పాయింట్ అర్థమైంది కదా. సో మోడల్ ఎలా ట్రైన్ అవుతుంది అన్నది చాలా కోడ్ ఉంటుంది. 2, 4, 6, 8 అంటే 2 ఇంటూ పొజిషన్ అని ఎందుకు తీసుకుంటుంది? 2 + 2 + 4 + 2 అలా తీసుకోవాలని తీసుకోదా? ఓకే. 150th పొజిషన్ వాల్యూ కావాలనుకోండి. నాకు ఇప్పుడు 5th ఇలాగుంది. నాకు ఇక ఆన్సర్ చేశారు. ఇలాగుంది, నాకు 150th పొజిషన్ వాల్యూ కావాలి. అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? 2+ అలాగే యాడ్ చేసుకుంటూ వెళ్తారా? మీరు చెప్పింది రైట్. ఇప్పుడు ఇక్కడ ఇది ఇంటూ పొజిషన్ అని చేయాలని దీనికి ఎలా తెలుస్తుంది? సమ్ ఇన్పుట్ ఇస్తాం. సపోజ్ ఇప్పుడు ఎక్స్ అని నేను ఇన్పుట్ ఇస్తాను. టార్గెట్ అని ఇస్తాను. ఈ ఫస్ట్ పొజిషన్లో 2, సెకండ్ పొజిషన్లో 4, థర్డ్ పొజిషన్లో 6, ఫోర్త్ పొజిషన్లో 8. అలా ఇచ్చినప్పుడు నేను ఈ డేటాను అల్గోరిథం కానీ న్యూరల్ నెట్వర్క్ కానీ ప్రొవైడ్ చేస్తే అది నేర్చుకుంటుంది. 2 × x అన్నది ఫార్ములా. సో నా 2x ద్వారా ట్రైన్ చేయడం అంటేనా? అవును, అదే ట్రైన్ చేయడం అంటే. ఓకే, జస్ట్ మీకు ఓవర్వ్యూ ఇచ్చేస్తాను, తర్వాత క్వశ్చన్స్ తీసుకుంటాను నేను. పైథాన్ ఈ కోర్సులో పైథాన్ బేసిక్స్ కవర్ అవుతాయి. తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కవర్ అవుతుంది. ఇవి ప్రస్తుతం ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళం మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్, నంపై, పాండాస్. బట్ ఇప్పుడు అంత రిలవెంట్ కాదు జనరేటివ్ ఏకి. సో మెయిన్ ఫోకస్ మీ పైథాన్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, పైటార్చ్, లాంగ్చింగ్, లాంగ్గ్రాఫ్, లాంగ్స్మిత్, ఎల్సిఎల్, లాంగ్ఫ్లో మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది జనరేటివ్ అప్లికేషన్ బిల్డ్ చేయడం కోసం. వెక్టర్ డేటాబేస్ కోసం ఫయాస్, క్రోమా యూజ్ చేస్తాం. మైక్రో సర్వీస్ కోసం డాకర్ అండ్ క్యూబర్నెటిస్ మేము యూజ్ చేస్తాం. అండ్ వర్షన్ కంట్రోల్ కోసం గిట్ హబ్ కానీ లేదా క్లౌడ్ స్పెసిఫిక్ రెపోస్ కానీ యూజ్ చేస్తాం. అండ్ అజూర్ AI ఫౌండరీ అండ్ అమెజాన్ బెడ్రాక్ అండ్ వర్టెక్స్ AI మీద ప్రోడక్ట్స్ ఉంటాయి.
వర్టెక్స్ ఏ మీద బెడ్రాక్ మీద ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, అజూర్ ఏ మీద కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ యూఐ గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్, దాంట్లో వేరే ఫీచర్స్ ఏంటి, ఫైన్ ట్యూనింగ్ ఎలా చేయొచ్చు క్లౌడ్లో అనేవి ఉంటాయి. వెక్టర్ డేటాబేస్ అనేవి కేవలం మీకు వెక్టర్ స్పెసిఫిక్ డేటాబేస్ మాత్రమే కాకుండా ఇలాంటి నో సీక్వల్ డేటాబేస్ లైక్ డైనమో డిబి కాస్మోస్ డిబి కూడా యూజ్ చేయొచ్చు. మనం మైక్రో సర్వీస్ డిప్లాయ్ చేసుకునేటప్పుడు కంటైన్ రిజిస్ట్రీస్ అనేవి మనం ఆ క్లౌడ్ స్పెసిఫిక్ మనం యూజ్ చేస్తాం. అజూర్ కన్నప్పుడు అజూర్ కంటైన్ రిజిస్ట్రీ, లేదా ఏడబ్ల్యూఎస్ అన్నప్పుడు ఎలాస్టిక్ కంటైన్ రిజిస్ట్రీ ఇలాంటివి యూజ్ చేస్తాం. ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి హగ్గింగ్ ఫేస్, ఓలా మోడల్స్ ద్వారా మనం మోడల్స్ తీసుకుంటాం. మనం యూఐ వచ్చేసరికి ఆల్రెడీ ఒక యూఐ చూసాం కదా, ఎంఎస్టీవై. అలాగా మనకి ఎల్ఎం స్టూడియో, ఇది ఎంఎస్టీవై, ఇది జీపీటీ ఫర్ ఆల్, ఇలాంటివి బోల్.డివై ఎక్కువగా మనం వెబ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తాం. కంప్లీట్ డేటా స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసేస్తుంది అన్నమాట. చాలా హెల్ప్ఫుల్ ఇది. మిగతా వచ్చేసరికి మీకు వెబ్ డెవలప్మెంట్ స్పెసిఫిక్ కాదు, బట్ బోల్.డివై అనేది వెబ్ డెవలప్మెంట్ కంప్లీట్లీ ఫ్రీ. మీ ఓన్ మోడల్స్ ప్లగిన్ చేసుకోవచ్చు, ఏ మోడల్ అనేది ప్లగిన్ చేసుకోవచ్చు. సో మీరు ఒక ఎండ్ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు ఇక్కడ దీని ద్వారా. ఎయిడర్ అనేది ఏంటంటే కంప్లీట్ టెర్మినల్ బేస్డ్, మీకు టెర్మినల్ బేస్ మాత్రమే ఉన్నప్పుడు, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అసలు లేనప్పుడు ఎయిడర్ యూజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, ఫైల్ మోడిఫికేషన్ చేయొచ్చు, మోడల్ ద్వారా మనం టెక్స్ట్ కంటెంట్ జనరేట్ చేయొచ్చు, కోడ్ జనరేట్ చేయొచ్చు, లేదా కోడ్లో ఉన్న బగ్స్ ఫిక్స్ చేసుకోవచ్చు, లేదా కోడ్ మీద టెస్ట్ కేసెస్ జనరేట్ చేయొచ్చు, లేదా డాక్యుమెంటేషన్ జనరేట్ చేయొచ్చు. మీకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆల్టర్నేటివ్ ఎయిడర్ కన్నట్లయితే కంటిన్యూ, విజువల్ కోడ్లో కంటిన్యూ అని ఉంటుంది. ఏ మోడల్ని ప్లగిన్ చేసుకొని సేమ్ అదే ప్రాసెస్, కోడ్ జనరేషన్, కోడ్లో ఉన్న బగ్స్ ఫిక్స్ చేయడం, లేదా కోడ్కి టెస్ట్ కేసెస్ జనరేట్ చేయడం, యూనిట్ అండ్ ఇంటిగ్రేట్ టెస్ట్ కేసెస్, అంతేకాకుండా మీకు కోడ్ డాక్యుమెంటేషన్ జనరేట్ చేయడం, ఇవన్నీ కూడా ఇక్కడ చేయొచ్చు కంటిన్యూ ఎక్స్టెన్షన్ ద్వారా విత్ యువర్ ఓన్ మోడల్. అండ్ ప్రాడక్ట్స్ వచ్చేసరికి అరౌండ్ 10 to 15 ప్రాడక్ట్స్ జనరేటివ్ మీద మాత్రమే ఉంటాయి. మీకు మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ వచ్చేసరికి 4 to 5 ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ కోసం. బట్ ఎక్కువ ప్రిడామినెంట్ ఈ కోర్స్ వచ్చేసరికి మీకు జనరేటివ్ మీద ఫోకస్ ఉంటుంది. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం, అంటే ఎలా డిప్లాయ్ చేసుకోవాలని దానికి కూడా ఉంటుంది మీకు, రైట్. అండ్ దీంట్లో వచ్చేసరికి మీకు ఏజెంట్కి ఏ కూడా కవర్ అవుతుందండి. మీకు VLRtraining.com లోకి వెళ్తే కంప్లీట్ కంటెంట్ కోసం అప్ టు డేట్ కంటెంట్ కోసం జనరేటివ్ మీద క్లిక్ చేయండి, కోర్స్ కంటెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది కోర్స్ కరికులం గురించి. ప్రాడక్ట్స్ వచ్చేసరికి మీకు ఏజెంట్కి ఉంటుంది, అట్ సేమ్ టైం ఎంసీపీ కూడా ఉంటుంది. ఎంసీపీ ద్వారా మీకు ఇప్పుడు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్టాండర్డైజ్ అవ్వడం వల్ల కమ్యూనికేషన్ అది ఎండ్ టు ఎండ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అన్నమాట. కమ్యూనికేషన్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు గిట్ హబ్ అని ఉందనుకోండి, గిట్ ఉందనుకోండి, మనకి సర్టన్ లెవెల్ ఆఫ్ గిట్ నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది, కోడ్ తెలియాలి మనకి. కానీ ఎంసీపీ ద్వారా తెలియాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నేషనల్ లాంగ్వేజ్ ద్వారా మోడల్ యూజ్ చేసుకొని ఎంసీపీ ద్వారా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. డైరెక్ట్గా రిపో క్రియేట్ చేయమంటే క్రియేట్ చేస్తుంది, మీకు ఒక ఫైల్ని పుష్ చేయమంటే పుష్ చేస్తుంది అలాగా. కాకపోతే దానికి సపరేట్గా మనకి గిట్ హబ్ కోపైలట్ కానీ, లేదా వేరే అదర్ ఆంథ్రోపిక్ బేస్డ్ మనకి లైసెన్స్ యాక్సెస్ అనేది అవసరం ఉంటుంది. ఈ పర్టికులర్ కోర్స్లో మీకు గిట్ హబ్ కోపైలట్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్ మంత్ అరౌండ్ $10 పడుతుంది. ఇనిషియల్ ఫస్ట్ 1 month మీకు ఫ్రీగానే ఉంటుంది, అరౌండ్ 50 మీకు క్రెడిట్స్ వస్తాయి. సో ఆ క్రెడిట్స్ యూజ్ చేసుకొని కూడా మీరు టెస్ట్ చేయొచ్చు, రైట్. సో మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి చెప్పండి. ఇంతకు ముందర హగ్గింగ్ ఫేస్ అని ఏదో చూపించారు, ఏంటండి అది? హగ్గింగ్ ఫేస్లో మన మోడల్స్, ఓపెన్ సోర్స్ మోడల్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు, పుల్ చేసుకోవచ్చు. అంటే ఇవి ఆల్రెడీ ట్రైన్డ్ మోడల్స్ ఇవి? అవును, ఆల్రెడీ ట్రైన్ మోడల్స్. ఇంకా వాటి అంటే అది యూజ్ చేసుకోవడం వల్ల మనకి పెద్దగా అర్థమయ్యేది ఏముంటుంది? దేనికోసం ఇవి? ఆల్రెడీ డెవలప్ అయిపోయినాయి కదా, వీటిని మనం స్పెషల్గా మళ్ళీ ట్రైన్ చేసేది ఏమీ లేదు కదా? మనం ట్రైన్ చేసేది ఏముండదు, కాకపోతే మన ఓన్ కస్టమైజ్ డేటా మీద మనం ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు, లేదా ర్యాక్ బేస్డ్ సొల్యూషన్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఓన్ డాక్యుమెంట్స్ ప్రైవేట్ డేటా ఉందనుకోండి, ఈ మోడల్స్ అన్ని కూడా జనరిక్ డేటా మీద ట్రైన్ అయినవి, మన ప్రైవేట్ డేటా మీద ఆన్సర్ చేయలేవు ఇవి. సో ఈ మోడల్స్ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా ఉంటుంది అనమాట. ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఫైన్ ట్యూనింగ్ బేస్ మీద ఉంటుంది. ఇంకా ర్యాక్ బేస్డ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి మీకు ఈ కోర్సులో. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే మీరు చెప్పేది అది ఇప్పుడు అక్కడ ఉన్న మోడల్స్ అన్ని కూడా జనరల్ డేటా మీద ఉన్నాయి. సపోజ్ ఒక కంపెనీ ఇంటర్నల్ డేటా ఉందనుకోండి, దాని రిలేటెడ్ కావాలి అంటే మన ఓన్ గా మనం ట్రైన్ చేసుకోవచ్చు ఈ మోడల్స్ ని. అదే నేను ఆన్సర్ చేస్తున్నాను. సో నేను చెప్పింది ఏంటంటే జనరిక్ డేటా ఈ మోడల్స్ ని తీసుకొని ర్యాగ్ టెక్నిక్ కానీ, లేకపోతే ఫైన్ ట్యూన్ టెక్నిక్ కానీ యూజ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. మనం రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మనం ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు.
అంటే ఇప్పుడు మన ఇంటర్నల్ డేటా అనాలిసిస్ చేసి మనకి హెల్ప్ చేయాలంటే మనం ట్రైన్ చేయాలి కదా, అక్కర్లేదు అది కూడా? అదే సార్ నేను ఆన్సర్ చేస్తున్నాను. ఫైన్ ట్యూనింగ్ ర్యాక్ టెక్నిక్స్ ఏంటంటే ఉన్న మోడల్ని మనం ఈ పర్టికులర్ ప్రైవేట్ డేటా మీద మోల్డ్ ఎలా చేసుకోవడం అనేది ఆ టెక్నిక్స్ అన్నమాట. ప్రస్తుతం ఆ టర్మ్స్ అనేవి మీకు అర్థం కాకపోవచ్చు, బట్ మీకు ఫ్యూచర్లో మీ కోర్సులో అర్థం అవుతుంది. దాన్నే ఫైన్ ట్యూనింగ్ ర్యాక్ టెక్నిక్స్ అంట. ఆ టెక్నిక్స్ యూజ్ చేసి మన ఓన్ ప్రైవేట్ డేటా మీద కూడా ఉన్న మోడల్స్ని మనం మోల్డ్ చేసుకోవచ్చు. ఓకే. రైట్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎస్ దామోదర్ సార్, చెప్పండి. ఇది యాక్చువల్గా నాది జనరిక్ క్వశ్చన్, అంటే నాట్ టెక్నికల్. చెప్పండి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా సార్, ఇప్పుడు ఇది జనరేటివ్ ఏ నేర్చుకుంటాం కదా. ఓకే. సో అంటే నేను జావా డెవలపర్ సో ఫార్. ఓకే. సో జాబ్ పర్పస్ కానీ లైక్ ఫ్యూచర్ పర్పస్ కానీ ఎలా ఉంటుంది సార్? అది షార్ట్ ఆన్సర్ ఇస్తారా కొద్దిగా నాకు? అంటే ఓకే. సో ఆల్రెడీ మీకు ఇప్పుడు అంటే లేట్గా జాయిన్ అయినట్టున్నారు మీరు. అవును, ఆల్రెడీ చాలా లేట్ చేయాను. శేఖర్ క్వశ్చన్ రైజ్ చేశారు. .NET డెవలపర్ నేను, అసలు .NET డెవలపర్ ఉన్నప్పుడు నాకు జనరేటివ్ ఎందుకు నేర్చుకోవాలి అనే క్వశ్చన్ రైజ్ చేశారు. సేమ్ అదే ఆన్సర్. ఒకసారి రికార్డింగ్ చూడండి. మీకు ఏమైనా క్వశ్చన్స్, రేపు ఫ్రీ సెషన్, రేపు అండ్ రేపు ఫ్రైడే కదా, రేపు ఫ్రీ సెషన్ ఉంటుంది. ఒకసారి వీడియో రికార్డింగ్ చూడండి. స్టిల్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే రేపు ఆన్సర్ చేస్తాను. అండ్ మండే కూడా మీకు ఫ్రీ సెషనే ఉంటుంది. అవును, నేను ఆన్సర్ చేస్తాను. ఆల్మోస్ట్ 10 to 15 minutes టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను అది. ఓకే ఓకే ఓకే. అంటే ఒక సింపుల్ చెప్పాలంటే టెక్నాలజీ టెక్ స్టాక్స్ ఇప్పుడున్న టెక్ స్టాక్స్ అన్ని కూడా ట్రెడిషనల్ అయిపోతున్నాయి, అంటే ఓల్డ్ అప్రోచ్ కింద అయిపోతున్నాయి. అవన్నీ కూడా కన్వర్జ్ అవుతున్నాయి. సో జనరేటివ్ కింద కన్వర్జ్ అయిపోతున్నాయి. ఫ్యూచర్లో మీకు ఇదే టూల్స్, ఇదే స్టాక్స్ ఉండవు. సో జనరేటివ్ అనేది మీకు ఆ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ అనేది రీప్లేస్ చేస్తుంది. కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ బేస్ మీద మీరు ప్యాకేజ్ అని డిమాండ్ చేయలేరు. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ఇదే వీడియో రికార్డింగ్ చూడండి, ఒకసారి మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్టిల్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. జనరేటివ్ అనేది ఒక ఆల్టర్నేటివ్ స్టాక్ కాదు, ఆ విధంగా చూడొద్దు. ఇది రీప్లేస్ చేసే ఒక టెక్నాలజీ అన్ని స్టాక్స్. ప్రస్తుతం వచ్చేసరికి మనం ఉన్న స్టాక్స్ని ఒక ఇది నాలెడ్జ్ జనరేటివ్ టూల్స్ ద్వారా వచ్చే నాలెడ్జ్ని యూజ్ చేసుకుంటున్నాం. ఉన్న టూల్స్ స్టాక్స్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అంత ఈజీ కాదు కదా మొత్తం కంప్లీట్ రీప్లేస్మెంట్ అన్నది. బట్ ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా రీప్లేస్ అయితే అవుతుంది. ఇప్పుడు ఒక వర్షన్ ఏదైనా రిలీజ్ అనుకోండి, వెంటనే టెస్ట్ చేయరు కదా ప్రొడక్షన్లో, కొంత టైం తీసుకుంటారు. అలాగే ఇది కూడా. అంటే మీరు అనేది ఏంటంటే రీప్లేస్ అంటే ఇప్పుడు మా జావా ఉంది ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్. అవును. సో దీంట్లో జనరేటివ్ రిలేటెడ్ థింగ్స్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ లేటెస్ట్ వర్షన్స్. దట్స్ వాట్ యు మీన్ టు సే దట్ రీప్లేస్మెంట్స్. అలాగే కాదు, అంతేకాకుండా ప్రస్తుతం సిచ్యువేషన్ అది, కానీ ఫ్యూచర్ అది అలాగ కూడా ఉండదు. ఎందుకంటే ఈ హార్డ్వేర్ మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వలేము కాబట్టి కర్నల్ షెల్ తర్వాత అప్లికేషన్ బిల్డ్ చేయడం కోసం ఈ స్టాక్ జావా స్టాక్ కానీ .NET స్టాక్ కానీ వచ్చాయి. కానీ ఫ్యూచర్లో ఏంటంటే నేచురల్ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు హార్డ్వేర్తో. అఫ్ కోర్స్ డైరెక్ట్గానే కాదు, బట్ LMOS ద్వారా. ఇలా ఉంటుంది అన్నమాట ఫ్యూచర్లో. ఏ రకమైన టూల్ అయినా, ఏ రకమైన ట్రెడిషనల్ కానీ, మోడర్న్ కానీ, బ్రౌజర్స్ కానీ, లేదా నేచురల్ లాంగ్వేజ్ డైరెక్ట్గా మాట్లాడడం కానీ, లేదా టెక్స్ట్ కానీ, లేదా వీడియో ద్వారా కానీ కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే, అండర్స్టూడ్ యువర్ పాయింట్. ఓకే ఓకే. సో దెర్ విల్ బి నో యూజ్ ఆఫ్ అప్లికేషన్స్ బేసికల్లీ. ఇట్ విల్ బి రిప్లేస్డ్ విత్ LLM. ఓకే, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గిట్హబ్ ఉంది. గిట్ జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గిట్ అనేది తెలియాలంటే ఆబ్వియస్లీ సమ్ కోడ్ అని తెలియాలి కదా. అఫ్ కోర్స్ అంత కాంప్లెక్స్ టెక్నాలజీ ఏం కాదు అది, బట్ స్టిల్ ఆ కోడ్ తెలియాలి కదా మీకు. ఫస్ట్ గిట్హబ్ రిపో క్రియేట్ చేసిన తర్వాత, సపోజ్ గిట్హబ్లో క్రియేట్ చేసాం అనుకోండి, ఫస్ట్ మనం ఇక్కడ రిమోట్ యాడ్ ఆర్జిన్ పెట్టుకోవాలి మన లోకల్ మిషన్లో. తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది, కమిట్ చేయాల్సి, సపోజ్ యాడ్ చేయాల్సి, తర్వాత కమిట్ చేస్తాం, తర్వాత పుష్ చేస్తాం. ఈ ప్రాసెస్ అంతా కూడా మన కోడ్ తెలియాల్సి ఉంటుంది. కానీ దాని అవసరం లేదు. ఇప్పుడు గిట్హబ్ అనేది గిట్హబ్ MCP సర్వర్ ప్రొవైడ్ చేశారు. డైరెక్ట్గా LLM యూజ్ చేసుకొని నేను నేచురల్ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. గిట్హబ్ ఓకే నా పుష్ చేయని చెప్తే ఆటోమేటిక్గా అదే యాడ్ చేసి, అదే కమిట్ చేసి, అదే పుష్ చేస్తుంది. సో నేచురల్ లాంగ్వేజ్ కోడ్ టు నేచురల్ లాంగ్వేజ్ మనకు స్విచ్ జరుగుతుంది ఆల్రెడీ. చెప్పండి. మీరు అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఏమైనా కోడ్ చేంజెస్ చేస్తే ఇట్ విల్ ఆటోమేటికల్లీ రికగ్నైజ్ అండ్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ టేక్ ద పుల్ అండ్ మెర్జ్, డూ ద మెర్జ్ అండ్ ఇట్ విల్ పుష్. దట్స్ వాట్ యు మీన్ టు సే.
లేదు, నేను ఇంటరాక్ట్ చేస్తాను, నేను చెప్తాను. సో ఇక్కడ నాకు ఫైల్స్ ఓకే. ఇక్కడ ఉన్నాయి. సో పుష్ టు మై గిట్హబ్ రిపో అని చెప్తాను. ఒకవేళ అది Hmm. గిట్హబ్ రిపో అనేది నేను రిమోట్ కాన్ఫిగర్ చేయకపోతే, అది గిట్హబ్ కావచ్చు, గిట్ ల్యాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ ఓన్ గిట్ ల్యాబ్ సర్వర్ కావచ్చు. సో కాన్ఫిగర్ కాలేదని చెప్తే అప్పుడు కాన్ఫిగర్ చేస్తుంది ఒకవేళ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి. ఒకవేళ కావాలి Okay. లాగిన్ చేయాల్సి ఉంటే లాగిన్ చేస్తుంది. తర్వాత అదే ఆటోమేటిక్గా పుష్ చేస్తుంది. ఇంటర్నల్ కోడ్ అంతా కూడా అదే ఆటోమేటిక్ జనరేట్ చేస్తుంది. సో ప్రస్తుతం మనం చేస్తుంది ఏంటంటే కంప్లీట్ స్విచ్ అంటే స్వాపింగ్ అనేది జరగట్లేదు. ఉన్న దానికే సబ్సిడరీగా ఒక జనరేట్ అయింది రీప్లేస్ చేస్తూ పోతుంది. దానివల్ల సరే సార్. అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు సమ్ టెక్నికల్ నాలెడ్జ్ అవసరం ఉండేది, చాలా టైం పట్టేది. ఇప్పుడు చాలా న్యాచురల్ లాంగ్వేజ్ ద్వారా ఏమవుతుంది, ఫాస్ట్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ అంత అవసరం లేదు. సో రిసోర్స్ అనేది కూడా ఇప్పుడు ఒక ఇంతకుముందు ఒక 10 మంది ఉంటే ఒక 2 సరిపోతున్నారు ఇప్పుడు. అందువల్ల చాలా మంది జాబ్ లాస్ అవుతున్నారు. రైట్. మెయిన్లీ ఇప్పుడు ఐవీఆర్, టెలికమ్యూనికేషన్ ఇట్లాంటివన్నీ చాలా ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి, అయిపోయాయి ఆల్రెడీ కదా. సో యా ఆటోమేటెడ్ ఆటోమేట్ అయిపోయినాయి అన్ని. అవును, కరెక్టే. ఇప్పుడు ఐవీఆర్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ అనేది సర్వర్ మనకు రెస్పాన్స్ ఇచ్చేది. ఇంతకుముందు కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ కూర్చునే వాళ్ళు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా ఆ సర్వర్స్ ద్వారా అవియా ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు ఐవీఆర్కి. కస్టమర్ రిప్రజెంటేటివ్ అంటే ఐవీఆర్ ద్వారా రెస్పాన్స్ రానిది మనం కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ కనెక్ట్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ని ఎల్ఎం మోడల్ ద్వారా రీప్లేస్ చేస్తున్నారు, లేదా మోడల్స్ జనరేటివ్ మోడల్స్ ద్వారా రీప్లేస్ చేస్తున్నారు. అది 100% ఎఫెక్టివ్ రెస్పాన్స్ వస్తుందా అంటే ప్రస్తుతం అంటే ఇండస్ట్రీ వచ్చేసరికి అంటే సర్వే చేస్తే అది కంప్లీట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ రావట్లేదు అని చెప్తున్నారు. బట్ ఇంకా స్టిల్ ఇన్ ప్రాసెస్ కాబట్టి. బట్ కంప్లీట్గా ఆ హ్యూమన్ రిసోర్స్ మొత్తం వైపౌట్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇప్పుడు హ్యూమన్ అనేది రెస్పాన్స్ అనేది చాలా తక్కువ అయిపోయింది. ఆ ఫీల్డ్ కంప్లీట్ వైపౌట్ అయిపోయింది. ఇంకోటి ఐటీ ఇండస్ట్రీలో వచ్చేసరికి మీకు టెస్ట్ కేసెస్ క్యూఏ టెస్టర్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ వైపౌట్ అయిపోయింది. చెప్పండి, ఎవరో చెప్తున్నారు. అంటే నేను అడుగుతుంది ఏంటంటే సార్, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ వచ్చేసి ఈ క్రియేషన్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ బాట్స్ ఎగ్జాక్ట్లీ. వాటెవర్. సో ఓకే. ఒక మోడల్ మనం క్రియేట్ చేసుకొని ఆ టెస్ట్ చేసుకున్న తర్వాత ఏ రకమైన బాట్ అంటే ఆ బాట్ అనేది అగైన్ డిపెండ్స్ కదా, ఆ ఏపీఐ ఫామ్లో కావాలా, లేకపోతే వాళ్ళు ఏపీఐ ఫామ్లో ప్రొవైడ్ చేస్తే వాళ్ళు వెబ్ అప్లికేషన్లో డిప్లాయ్ చేసుకుంటారా, లేదా ఒక యాప్లా క్రియేట్ చేయాలని మన కంప్లీట్ డిపెండ్స్. జనరల్గా ఏంటంటే ప్రస్తుతం వచ్చేసరికి జనరేటివ్ ఇంజనీర్ వచ్చేసరికి ఆ మోడల్ క్రియేషన్ మీదే కన్ఫైన్ అయి ఉన్నారు. అంటే ఆ ఏపీఐ ద్వారా ఎక్స్పోజ్ చేయడం వరకే దాని వరకే కన్ఫైన్ అయి ఉన్నారు. వెబ్ డెవలప్మెంట్ దాకా వెళ్ళలేదు. ఆ బాట్ క్రియేషన్ అన్నప్పుడు టూ ఫేజెస్ ఉంటాయి. ఒకటి మోడల్, రెండోది ఆ ఇంటర్ఫేస్. రైట్. సో ప్రస్తుతం వచ్చేసరికి జనరేటివ్ ఇంజనీర్ ఆ మోడల్ క్రియేట్ చేసి ఏపీఐ ద్వారా ఎక్స్పోజ్ చేస్తున్నారు. వాళ్ళు వెబ్ డెవలపర్స్ వచ్చేసరికి ఆ బాట్ క్రియేట్ చేస్తున్నారు, ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నారు. బట్ ఫ్యూచర్ అలా కూడా ఉండదు. ఆ బాట్ అండ్ ఆ మోడల్ మొత్తం జనరేటివ్ ఇంజనీర్ టేక్ కేర్ చేస్తారు, వాళ్ళే చూసుకుంటారు. యాక్చువల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే యుఎస్ లో క్లినిక్స్ అన్ని ఇప్పుడు యాక్చువల్గా హాస్పిటల్స్, మేజర్ హాస్పిటల్స్ అన్ని చైన్సే కదా. సో ఇక్కడ ఏంటంటే అపాయింట్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఏఐ మీదే రన్ అవుతున్నాయి. సో అంటే బ్యాక్ ఎండ్ జస్ట్ కాల్ చేసి ఐ నీడ్ అపాయింట్మెంట్ అంటే టైం ప్రొడ్యూస్ చేయడం ఎవ్రీథింగ్. ఇంతకుముందు హ్యూమన్ ఇంటరాక్షన్ ఉండే ప్లేస్ మొత్తం షెడ్యూలింగ్ కానీ ఎవ్రీథింగ్ అయిపోయింది పూర్తిగా బాట్ అయిపోయింది వెనకాల బ్యాక్ ఎండ్ మోడల్స్. ఇప్పుడు ఫుడ్ రెస్ట్ ఇవి ఉన్నాయి కదా, ఫుడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, స్విగ్గీ ఇలాంటివన్నీ కూడా, వాటిలో కూడా వాళ్ళు ఈ మోడల్స్ యూజ్ చేస్తున్నారు హ్యూమన్ రిసోర్స్ కంటే కూడా. ఇంకేమైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఉన్నాయా? సో నేను జనరల్ గా అడుగుదాం అంటే మీకు లేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఎన్ని డేస్, ఇది యాక్చువల్ ఈ క్లాసెస్ ఎన్ని డేస్, అండ్ మాకు సపోర్ట్ ఎలా ఉంటది, అండ్ ల్యాబ్ సపోర్ట్ ఎలా ఉంటది, అవి ఒకసారి చెప్తారా? ఓకే. సో 2 to 3 months కోర్స్ ఉంటుంది. పర్ డే మండే టు ఫ్రైడే సెషన్స్ ఉంటాయి. 1 to 1.5 hour సెషన్స్ ఉంటాయి. స్క్రిప్ట్స్ అన్ని కూడా మీకు ఇలాగ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియోస్కి సపరేట్గా వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. స్క్రిప్ట్స్ వరకు మాత్రం నా కంట్రోల్లో ఉంటుంది, నేను ప్రొవైడ్ చేస్తాను. ఇలాగ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో రికార్డింగ్ చూస్తూ ఈ స్క్రిప్ట్స్ ప్రొవైడ్ చేస్తాం కదా, దాని తగ్గట్టుగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే ఒకసారి కోర్స్ ఎన్రోల్ అయిన తర్వాత వాట్సాప్ గ్రూప్ అని సపరేట్గా ఒకటి క్రియేట్ చేస్తాం.
దాంట్లో మీరు ఎస్కలేట్ చేయొచ్చు. ఒకవేళ ఎక్కడైనా స్టక్ అయితే లేదా ఏమైనా ఎర్రర్ వస్తే బగ్స్ ఏమైనా వస్తే అక్కడ మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు. మేము సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం. సొల్యూషన్ అంటే ప్రొవైడ్ చేస్తే ఒకవేళ అది ఇంకేదన్నా లైక్ అంటే ఇంకా ఎక్స్టెండెడ్ సపోర్ట్ కావాల్సి వస్తే మీరు లైక్ అంటే ఏదైనా కనెక్ట్ అవుతారా? ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఇన్ ద సెన్స్ మీకు ఏ విధంగా అదే అంటే కోర్టులో ఎగ్జిక్యూట్ అంటున్నారా చేయడానికి, జాబ్? ప్రాక్టీస్ ఎగ్జిక్యూట్ చేయడానికి. సో వీడియోలో మీకు సెషన్ జరిగేటప్పుడు ఏంటంటే స్టెప్ బై స్టెప్ మేమే చూపిస్తాం కంప్లీట్ గా. సో ఎక్స్టెండెడ్ సపోర్ట్ అంటే మీకు అక్కడ పర్టికులర్ కేసులో బగ్ రావడము, స్క్రిప్ట్ లో చేసే బగ్ రావడం అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ నేను ఒక మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ తీసుకున్నా ఒకటి మీకు ఈజీగా అర్థం కావడం కోసం. ఒక రెగ్యులేషన్ టెంప్లెట్ ఫామ్ లో ప్రొవైడ్ చేస్తాం మ్యాక్సిమం. సో బిగినర్ ఫ్రెండ్లీగానే ఉంటుంది ఇదంతా కూడా. ఇప్పుడు ఈ టెంప్లెట్ ఉంది అనుకోండి, నార్మల్గా మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు అక్కడ ఇంప్లిమెంటేషన్ అప్పుడు కొంచెం చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ టెంప్లెట్ ఎలా క్రియేట్ చేస్తామంటే కేవలం ఫస్ట్ బ్లాక్ మీద ఫోకస్ చేసి సరిపోతుంది. ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నట్లయితే ఈ ఫస్ట్ బ్లాక్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా, ఆ వేరియబుల్స్ అన్ని కూడా ఫస్ట్ బ్లాక్లోనే ఉంటాయి. సో మ్యాక్సిమం మీకు ఇష్యూ రాదు. ఒకవేళ ఏమైనా ఇష్యూ వస్తే ఏమైనా ఇక్కడ బగ్ ఏమైనా వచ్చింది అనుకోండి, ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ స్క్రీన్ షాట్ మాకు పెట్టారనుకోండి, మీకు ఆ కోడ్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో మేము చెప్తాం. ఎక్స్టెండెడ్ సపోర్ట్ అంతగా అవసరం ఉండదు, అంటే కనెక్ట్ అవ్వడం అలా ఉండదు. ఒకవేళ అలాంటి అవసరం ఉంటే నెక్స్ట్ సెషన్లో మేము స్క్రీన్ షేర్ చేయమని చెప్తాం, ఆన్సర్ చేస్తాం. అలా కాకుండా మీకు జాబ్లో ఒకసారి మీకు ల్యాండ్ అయిన తర్వాత జాబ్ సపోర్ట్ ఏమైనా కావాలనుకుంటే 2 to 3 months మేము ప్రొవైడ్ చేస్తాం. సపరేట్ కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తాం. అది డిపెండ్స్. అది కాదు, అది నేను ఓన్లీ ట్రైనింగ్ సపోర్ట్ నే అడుగుతున్నాను. ట్రైనింగ్ లైక్ యా ట్రైన్ చేసేటప్పుడు లైక్ ఇన్ కేస్ ఏదన్నా వేరే ఎగ్జిక్యూషన్ వేరే డెవలప్మెంట్ చేస్తుంటేను లైక్ అంటే మీరు ఇచ్చినవి కాకుండా వేరే ఇంకేదన్నా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఏమన్నా ఇష్యూ వస్తే సపోర్ట్ ఉంటుందా అని అన్నట్టుగా అడిగాను. వేరే టాస్క్ మీరు ఏదైనా చేస్తూ ఉన్నట్లయితే అది మేము సపోర్ట్ చేయము, కానీ అలా చేసినట్లయితే సపరేట్ పర్ టాస్క్ కింద మేము ఛార్జ్ చేసి మేము సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం. అది కోర్సులో పార్ట్ కాదు, కోర్స్ ఫీలో పార్ట్ కాదు. మీ ఓన్ ఇండిపెండెంట్ టాస్క్ చేయొచ్చు. 90 days ఇది టోటల్ 2 to 3 months పడుతుందండి. మండే టు ఫ్రైడే సెషన్స్ ఉంటాయి, అండ్ కొన్ని సెషన్స్ వచ్చేసరికి మీకు వీకెండ్స్ లో కూడా ఉంటాయి. అది మీకు ముందర ఇన్ఫార్మ్ చేస్తాం. మాక్సిమం మీకు 3 to 4 ఉంటుంది సెషన్స్. అలాగా at the end of the కోర్స్ ఉంటుంది అలాగా. ఓకే, ఈ వీడియో ఎక్కడ అవైలబుల్ ఉంటుంది మీది అయిపోయాక క్లాస్? ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఒకసారి మీరు వాట్సాప్ కమ్యూనిటీలో మీకు కమ్యూనికేట్ చేస్తారు కదా లింక్ అనేది, మీటింగ్ లింక్ అనేది, వాళ్ళే మీకు ఒకసారి కమ్యూనికేట్ అవ్వండి, కాల్ చేయండి, వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు, రికార్డింగ్ లింక్ పెడతారు. అదే వాట్సాప్ కమ్యూనిటీ ప్రిడామినెంట్ గా పోస్ట్ చేస్తారు, లేకపోతే ఒక డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా సార్? ఒక లాస్ట్ క్వశ్చన్ మేబీ ఫ్రమ్ మై చెప్పండి. ఎండ్. ఇప్పుడు ఇది అయిపోయింది అనుకోండి కోర్సు 2 months or 3 months, అంటే జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఇట్లా మీడియం ప్రిపరేషన్ తో. మీడియం ప్రిపరేషన్ ఇన్ ది సెన్స్ మీకు 2 రకాల ఏఐ అనేది లెర్నింగ్ ఫేజ్ అనేది ఉంటుంది. ఒకటి రీసెర్చ్ ఫేజ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం. రెండో వచ్చేసరికి సపోర్ట్ కోసం. అంటే రియల్ టైంలో మనం ఐటీ ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తామంటే ప్రొడామినెంట్గా 70-80% ప్రోడక్ట్ సపోర్టే ఉంటుంది. డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. సో ప్రోడక్ట్ సపోర్ట్ ఉంటుంది కదా, అక్కడ కేవలం కోడింగ్ అనేది అసలు ఉండదని కాదు. అక్కడ మోడల్స్ చేస్తాం, అక్కడ ఫీచర్ ఎన్హాన్స్మెంట్స్ ఉంటాయి, అక్కడ ఏపీఐ డిప్లాయ్మెంట్స్ ఉంటాయి, అక్కడ ఉన్న దాన్ని మనం సపోర్ట్ చేయడం కూడా ఉంటుంది. అక్కడ దాని ప్రిపరేషన్ అనేది ఉంటుంది మీకు. ఇది బై ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ మీకు 2 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ కోర్స్లో మీకు ఇన్డెప్త్ గా ఉంటుంది. మీకు ఎక్కడ మీకు డెప్త్ అంటే సబ్జెక్ట్ ఏదైనా తీసుకున్నా కూడా సపోర్ట్ డీప్ లెర్నింగే తీసుకుందాం. మీకు అంటే మీడియోకర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అని ఏమి ఉండదు చెప్పడం కోసం. డిఎల్ బేసిక్స్ మాత్రమే మీకు ఇవన్నీ కూడా పనిచేస్తాం. సార్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక నిమిషం ఉండండి, కోర్సేనండి. ఒక నిమిషం ఉండండి, అతను ఆన్సర్ చేసి నేను వస్తాను. అలాగే. ఓకే, సో మీకు జస్ట్ డీప్ లెర్నింగ్ మాత్రమే చూద్దాం. ఇక్కడ డీప్ లెర్నింగ్ మాత్రమే ఇక్కడ అరౌండ్ 200 pages మీకు ఉంటుంది. జస్ట్ బేసిక్స్ మాత్రమే, డీప్ లెర్నింగ్ మాత్రమే ఇది. అండ్ ఆర్ఎన్ఎన్ సిఎన్ఎన్ కాదు, ఇది ఆర్ఎన్ఎన్ ఇది అగైన్. అలాగా అగైన్ సిఎన్ఎన్ కూడా మీకు అరౌండ్ 160 బట్ జస్ట్ కంటెంట్ అంటే సైజుని బట్టి చెప్పడం నా ఉద్దేశం కాదు, ఇన్డెప్త్గా ఉంటుంది మీకు కాన్సెప్ట్ అన్నది. బట్ 2 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం. అదే అండ్ టెంప్లెట్ ఫామ్లో ఇవ్వడం వల్ల మేము ప్రొఫెషనల్ డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు.
అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ బుక్స్ మేము ప్రొవైడ్ చేస్తాం ఫర్దర్ రీడింగ్ కోసం లేదా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం. అండ్ ఓకే. మీకు చెప్పండి. అంటే మీరు సపోర్ట్ అన్నారు కదా, సో డెవలప్మెంట్ పాసిబుల్ అవుదా? దట్స్ వాట్ యూ మీన్ టు సే. డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ రైట్ ఫ్రమ్ ఇప్పుడు ఫేస్బుక్ లేదా మెటా అదే ఏమంటే సే యాపిల్ గూగుల్ ఇలాంటి వాటిల్లో వాళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది వేరు. ఎందుకంటే అక్కడ మనం పిహెచ్డి ఖచ్చితంగా ఉండాలి. పిహెచ్డి అంటే ఏఐలో రీసెర్చ్ చేసి ఉండాలన్నమాట. ఓకే. వాళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటంటే ఉన్న మోడల్స్ని యూటిలైజ్ చేసుకోవడం కాదు వాళ్ళు చేసేది. కొత్త న్యూ సమ్ అంటే న్యూ టెక్నాలజీ లేదా న్యూ మోడల్స్ని జనరేట్ చేయడం అనమాట. ఆ రీసెర్చ్ అనేది వేరు. డైరెక్ట్గా అక్కడ మీరు క్రాక్ చేయలేరు. ఎందుకంటే అది ఖచ్చితంగా పిహెచ్డి అనేది కావాలి. పిహెచ్డి కావాలి అండ్ మోర్ ఓవర్ ఎక్స్పీరియన్స్ కావాలి. అక్కడ ప్యాకేజెస్ కూడా వేరు. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటుంది అక్కడ. అది వేరు. అదైతే క్రాక్ చేయాలి. అది దానికోసం కాదు ఈ కోర్స్ అన్నది. ఓకే. వాట్ అబౌట్ నార్మల్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ సార్, లైక్ నార్మల్ ఉన్న మోడల్స్ ని మనం రైట్ ప్రొడక్షన్ ఎలా యూజ్ చేసుకోవచ్చు దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఈ కోర్స్ అన్నది. విత్ ఇన్ డెప్త్ నాలెడ్జ్. ఓకే. అన్నిటి మీద రీసెర్చ్ మీద డైరెక్ట్ గా ఫోకస్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం షిఫ్ట్ అవ్వడం బెటర్. ఆల్రెడీ ఒక టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు ప్రిడామినెంట్ గా ఇక్కడ. సో మీరు ఒక టెక్నాలజీ స్టాక్ నుంచి ఇంకో స్టాక్ కి స్విచ్ అవ్వడము, స్వాప్ అవ్వడం, లేకపోతే ఉన్న టెక్నాలజీలోనే జనరేటివ్ ఎలా యూజ్ చేసుకోవాలి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ గా రీసెర్చ్ జంప్ అవ్వాలంటే అట్లీస్ట్ మీరు 4 to 5 years గ్యాప్ తీసుకొని దాని మీద ఫోకస్ చేయాలి. ప్రాక్టికల్ గా అయితే జస్ట్ 2-3 months ఆ కోర్స్ ద్వారా మీకు ప్రాక్టికల్ పాసిబిలిటీ కాదు. ఐఐటిలో 2 years మీరు ఒక అంటే ఎంఎస్సి ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ ఏమి తీసుకున్నా కూడా పాసిబిలిటీ కాదు. పిహెచ్డి లెవెల్లో వెళ్ళాల్సిందే. ఓకే. నేను మాట్లాడచ్చండి. యాక్చువల్గా ఒక నిమిషం, వన్ మినిట్ శేఖర్. దామోదర్, అంటే యాక్చువల్ మీరు చెప్పేది ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే మోడల్ అనేది ఎవరు ఓన్ గా డెవలప్ చేయలేరు అని చెప్తున్నారా? మోడల్ డెవలప్ చేసిన మోడల్స్ ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. మనం ఏ విధంగా మన డేటాకి మోల్డ్ చేసుకుంటాం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది చెప్తున్నాను. మోడల్ బిల్డ్ చేస్తారు. మోడల్ బిల్డ్ చేయకుండా ఎలాగ ఈ మోడల్స్ అన్ని వచ్చాయి? నేను అనేది సో అది కంపెనీ లెవెల్ అంటే వాళ్ళు ప్రమోట్ చేయడానికి అట్లా అని అంటున్నారా మీరు? లేకపోతే జనరల్ గా మనం చేసి మనం అంత ప్రమోట్ చేయలేమని అంటున్నారా? ఎలా నాకు అంటే ఇందాక మీరు అన్నది నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పారు కదా యాపిల్ ఇలాంటి వాళ్ళు లైక్ డెవలప్ చేస్తారు అంటే సో అన్నారు కదా, అది నాకు అర్థం కాలేదు, అందుకని అడుగుతున్నాను. లైక్ అదే రైట్ ఫ్రమ్ స్క్రాచ్ డేటా తీసుకొని దాన్ని ట్రైన్ చేస్తారు వాళ్ళు. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ట్రైన్ చేస్తారు వాళ్ళు. మనం అలా చేయం కదా. ఉన్న మోడల్స్ ని తీసుకొని మన డేటాకి ఎలా మోల్డ్ చేసుకోవాలి దాని మీద ఫోకస్ చేస్తాం. చెప్పండి. ఇందాక సారీ ఎవరు క్వశ్చన్ అడుగుతున్నారు, ఆన్సర్ చేస్తూ వస్తాను. చెప్పండి. మీ దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ జెన్ఏ అని చెప్పి ఒక కోర్స్ ఉంది, అదేనండి ఇది? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ జెన్ఏ అంటే జనరేటివ్ అనేది ఒక డొమైన్, సబ్ డొమైన్ ఏఐలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ జనరేటివ్ ఎందుకు అంటామంటే మిషన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం నేర్చుకునేది ఇప్పుడు మనం అదే సార్, నేను ఆన్సర్ మీరు క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు ఆన్సర్ వినట్లేదు. అదే నేను ఆన్సర్ చేసే లోపల మీరు చెప్తున్నారు. నేను అడిగింది అదేనా కాదా అని అడుగుతున్నాను అంతే. ఆల్రెడీ శేఖర్, ఒకసారి మీరు పూర్తిగా వినాలి కదా, పక్కన వాళ్ళు గారు చెప్పేది కూడా వినాలి కదా. రైట్. ఏ విత్ జనరేటివ్ అన్నా కదా, ఈ జనరేటివ్ అనేది ఏలో ఒక సబ్ డొమైన్ మాత్రమే. జనరల్ గా టైటిల్ రాసేటప్పుడు ఏ విత్ జనరేటివ్ అనేది ఎందుకు రాస్తామంటే కేవలం జనరేటివ్ అయిన స్పెషలైజేషన్. ఏ అన్నప్పుడు మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఆ బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత జనరేటివ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఏ విత్ జనరేటివ్ అంటాం. నిజానికి జనరేటివ్ అనేది ఒక సబ్ డొమైన్ లాగా అనమాట. ఏలో చాలా డొమైన్స్ ఉంటాయి అలాగా. మీరు ఫర్దర్ క్వశ్చన్స్ ఏమైనా అడగండి. ఇప్పుడు మనం నేర్చుకునేది ఓన్లీ జనరేటివ్ ఏఐయా, మొత్తం ఏఐ విత్ జెన్ఏఐయా? మిషన్ లెర్నింగ్ ఫస్ట్ పైథాన్ బేసిక్ కంప్లీట్ అయిన తర్వాత, మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మిషన్ లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తాం. అరౌండ్ 4 to 5 సెషన్స్ మీకు కేవలం మిషన్ లెర్నింగ్ మీద మాత్రమే ఉంటుంది. తర్వాత అగైన్ 4 to 5 సెషన్స్ మీకు డీప్ లెర్నింగ్ మీద మాత్రమే ఉంటుంది. తర్వాతే మీకు జనరేటివ్కి వెళ్తాం. డైరెక్ట్ గా జనరేటివ్ అయితే జంప్ అవ్వం. సో ఇది మిషన్ లెర్నింగ్ ప్లస్ డీప్ లెర్నింగ్ ప్లస్ జనరేటివ్, ఈ విధంగా మీరు డిఫైన్ చేసుకుంటే మీకు క్లియర్ గా ఉంటుంది.
ఏఐ అంతా కూడా పక్కన పెట్టేయండి. ఈ ఇప్పుడు మిషన్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లెర్నింగ్ 4 to 5 సెషన్స్ లో మనం ఒక నాలెడ్జ్ తెచ్చుకోగలమా అండి? అంటే ఇప్పుడు 4 to 5 సెషన్స్ ఇన్ ద మీ ప్రకారం ఒక డైలీ 1.5 అవర్ అంటే ఒక 6 అవర్స్ క్లాసెస్ వస్తాయి. అవును. సో దాని ద్వారా మనం మిషన్ లెర్నింగ్ లో ఒక 2 years ఎక్స్పీరియన్స్ కి ఈక్వలెంట్ నాలెడ్జ్ మీ కంటెంట్ ద్వారా తెచ్చుకోగలమా? తెచ్చుకోవచ్చండి. ఎందుకంటే మీ టెంప్లెట్ ఫామ్ లో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇదే చూపించాం కదా ఇంతకు ముందర. ఇక్కడ మీకు సబ్జెక్ట్ అరౌండ్ ఎక్కడది ఒక టెంప్లెట్ చూపించాను కదా మీకు. క్లోజ్ చేస్తాను. రిగ్రెషన్ టెంప్లెట్ ఉంది అనుకోండి. ప్రిడామినెంట్ గా మేము టెంప్లెట్ ఫామ్ లో ప్రొవైడ్ చేయడం వల్ల మీరు ఈజీగా ప్రొడక్షన్ లో యూజ్ చేసుకునే విధంగా టెంప్లెట్స్ ఉంటాయి. బట్ ఈ కోర్స్ వచ్చేసరికి మీకు మిషన్ లెర్నింగ్ ఎక్స్పర్టైజ్ కోసం కాదు కదా. మిషన్ లెర్నింగ్ మీద ఒక 4 to 5 సెషన్స్ అనేవి మ్యాక్స్ సరిపోతాయి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ లో 60 to 70% కాన్సెప్ట్స్ మీకు మిషన్ లెర్నింగ్ నుంచే డెరైవ్ అయినవి. ఆ విధంగా హెల్ప్ అవుతుంది. అగైన్ డీప్ లెర్నింగ్ నాలెడ్జ్ సరిపోతుందా అంటే మీకు డీప్ లెర్నింగ్ నాలెడ్జ్ సరిపోదు. అక్కడ కూడా మీకు ఏంటంటే ల్యాంగ్ గ్రాఫ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంతకుముందు మిషన్ లెర్నింగ్ డీప్ నాలెడ్జ్ అనేది హెల్ప్ అవుతుంది, సబ్సిడీగా హెల్ప్ అవుతుంది. సో వన్ లేయర్ ఆన్ టాప్ ఆఫ్ అదర్ లేయర్ లాగా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ ఈ కోర్స్ ద్వారా జనరేటివ్ స్పెషలైజేషన్ కాబట్టి 10 to 15 ప్రాడక్ట్స్ వేరే యూస్ కేస్ కవర్ అయ్యే విధంగా చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మీకు 2 years లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హలో. పైథాన్ లైక్ ఇనిషియల్ గా బేసిక్స్ చెప్తా అన్నారు కదా. అవును. సో అంటే అసలు వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పైథాన్ హియర్? లైక్ మనం ఓకే. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇంగ్లీష్ హియర్ ఆర్ తెలుగు హియర్? ఇప్పుడు మనం అండర్స్టాండింగ్. యా, నేను అదే అంటే దానికి సపరేట్ క్వశ్చన్ ఉంది, అందుకే అడుగుతున్నాను. సో అండర్స్టాండింగ్ కి ఇంగ్లీష్ ఆర్ తెలుగు. అలాగే ఆ లాంగ్వేజ్ ఎలాగో, ఆ బేస్ ఎలాగ వర్క్ అవుతుందో అలాగే మనకి ఈ పైథాన్ అనేది ఉపయోగపడుతుంది. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో యూజ్ చేసి మనం ఈ అప్లికేషన్స్ అన్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఒకటి ఉంది. ఇదంతా కూడా ఓకే. సో పైథాన్ ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తామంటే పైథాన్ లో మనకు ఉన్న ఫ్రేమ్ వర్క్స్ లేదా లైబ్రరీస్ ఎక్కడ వేరే లాంగ్వేజ్ లో లేవు. సో ప్రిడామినెంట్ ఇప్పుడు జావా మీద వెళ్తారు లేదా .NET మీద వెళ్తారు. అవి ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్ కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ అవడం వల్ల చాలా మంది బిల్డ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఏఐలో మనకి జావాలో .NET లో ఇంకొక 5 to 10 years స్పెండ్ చేసినా కూడా బిల్డ్ చేయలేని లైబ్రరీస్ ఉన్నాయి. సో మీరు జావాలో చేయొచ్చు అంటే చేయొచ్చు, జావా స్క్రిప్ట్లో చేయొచ్చు అంటే చేయొచ్చు, అట్ ద సేమ్ .NET లో చేయొచ్చు అంటే చేయొచ్చు. కాకపోతే రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. చాలా వరకు మీకు ఫ్రేమ్ వర్క్స్ లైబ్రరీస్ మీకు ఇక్కడ ఉండవు. ఆ ఓపెన్ సోర్స్ అవడం వల్ల చాలా మంది బిల్డ్ చేయడం వల్ల మీకు ఆల్మోస్ట్ ఓవర్వెల్మ్ లైబ్రరీస్ ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి. అది మోస్ట్ ఆఫ్ ద కేస్ మీకు అసలు రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రాసెస్ లో మనం ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ అంటే ఓన్లీ ఫర్ రీయూజ్ కదండి, ఓన్లీ ఫర్ రీయూజ్, అంతేగాని దెర్ ఇస్ నో డిపెండెన్సీ ఆఫ్ లాంగ్వేజ్ లేదు. సో ఖచ్చితంగా పైథాన్ బిల్డ్ చేయాలని రూల్ ఏం లేదు. జావా స్క్రిప్ట్ లో బిల్డ్ చేసుకోవచ్చు, మీకు జావాలో బిల్డ్ చేసుకోవచ్చు, .NET లో బిల్డ్ చేసుకోవచ్చు. చాలా లాంగ్వేజ్ వస్తున్నాయి, రస్ట్ లో కూడా వస్తుంది. బట్ పైథానే ఎక్కువగా యూజ్ చేయడానికి కారణం ఏంటంటే అది ఓపెన్ సోర్స్ ఫ్రీ అవ్వడం వల్ల చాలా మంది చాలా ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేయడం వల్ల మనం ఏ నీడ్కి మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉండకపోవడం వల్ల అండ్ మోర్ ఓవర్ 3.12 వర్షన్ నుంచి 3.12 వర్షన్ నుంచి పైథాన్ పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా ఉంది. సో అందువల్ల మనం పైథాన్ ఎక్కువ యూజ్ చేస్తాం. జావాలో చాలా మంది ట్రై చేశారు, ఆల్రెడీ ఫెయిల్ అయ్యి మళ్ళీ అగైన్ పైథాన్ ఏపీఎస్ క్రియేట్ చేసి ఆ ఏపీఎస్ని వాళ్ళ బ్యాక్ ఎండ్లో జావాలో బ్యాక్ ఎండ్లో యూజ్ చేస్తున్నారు. సో అది ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ నేను వెంకట్ని. చెప్పండి సార్. యాక్చువల్గా మనది రేపటి నుంచి రేపు ఎల్లుండ కూడా ఫ్రీ సెషన్స్ ఉంటాయండి. సేమ్ జాయిన్ లింక్ ఉంటుంది. నేను నా వాట్సాప్ నెంబర్ నుంచి మీకు జాయిన్ లింక్ పెట్టాను. సో శ్రీకర్ గారు, విపుల్ గారు అండ్ ఇంకా నరేష్ గారు నా నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే సెషన్స్ గురించి. ఓకేనా? నేను పర్సనల్గా ఎవ్రీడే జాయిన్ లింక్ పెట్టడం అంటే వాట్సాప్ బ్లాక్ అవుతుందండి. అందుకని ఏంటంటే సెషన్లోనే చెప్తున్నాం. మెయిల్ కూడా వస్తుంది. సార్ ఎల్లుండి సాటర్డే సార్, యాక్చువల్లీ నేను అనుకున్నాం కదా. ఓకే ఓకే ఎల్లుండి సాటర్డే. సో రేపు సోమవారం
6 PM ఫ్రీ సెషన్స్ ఉంటాయి. సో అవసరమైతే మీరు అదే అప్పుడు చెప్తామండి. మంగళవారం కూడా ఫ్రీ సెషన్ కావాలి అంటే మీరు అటెండ్ అవుతానంటే లింక్ పంపిస్తాను. వెడ్నెస్డే లోపల మాత్రం ఫీజు పే చేస్తే బ్యాచ్ కంటిన్యూ అవుతుందండి. 3 months పడుతుంది కోర్సు డ్యూరేషన్. ఎవ్రీడే సెషన్ రికార్డింగ్స్ అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. దామోదర్ గారు మీకు చెప్పిన నోట్స్ అవి అన్ని కూడా షేర్ చేస్తారు. మీకు 1 year పాటు వీడియో యాక్సెస్ ఉంటాయండి. 1 year పాటు వాట్సాప్ వీడియోస్ ఆఫ్లైన్ వినడానికి ఆప్షన్ ఉంటుందండి? ఓన్లీ ఆన్లైన్ అండి. ఓన్లీ ఆన్లైన్. కావాలి అనుకుంటే అవి యాక్చువల్ గా యూట్యూబ్ లో ప్రైవేట్ గా పెట్టిస్తాను కాబట్టి మీరు ఆ వీడియోని యూట్యూబ్ లోనే డౌన్లోడ్ చేసుకుని వినొచ్చు. కాకపోతే అది తెలిసిందేగా స్పేస్ ఎక్కువ పడుతుంది మీకు యూట్యూబ్ క్లౌడ్. అంటే యూట్యూబ్ లో ప్రైవేట్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి? అవ్వండి, అస్సలు అవ్వవు. మీకు కాకపోతే యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే మీకు ఇంటర్నల్ గా స్టోరేజ్ ఇస్తారు. సేవ్ లెటర్ ఆప్షన్ ఉంటుంది కదా, సేవ్ లెటర్ ఆప్షన్ ఉంటుంది కదా, వాచ్ లెటర్ ఆప్షన్. ఓకేనా, అక్కడ పెట్టుకోవచ్చు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు డెస్క్టాప్ లో ఎక్కువ రెజల్యూషన్ పెట్టుకునే చూడండి. మొబైల్లో అసలు కనపడదు కదా, మీకు ఆ కోడ్ కదా అది. ఇప్పుడు మినిమం ఎంత మంది ఉండాలి అని మీకు ఏమైనా ఇప్పుడు ఇప్పుడు 5 members ఎంత మంది ఉన్నాము అయినా కూడా స్టార్ట్ చేసేస్తారా? ప్రాబ్లం లేదా? లేకపోతే మినిమం ఇంత ఉండాలి మాకు? లేదండి, దామోదర్ గారు టైం టు టైం ఉంటారు. 6 to 7 అంటే 6 to 7 ఎగ్జాక్ట్ గా తీసుకుంటారు. మండే టు ఫ్రైడే. ఒక్క స్టూడెంట్ వచ్చినా 2 వచ్చినా సరే క్లాసులు స్టార్ట్ చేసేస్తారు. కాకపోతే నా ఇంటెన్షన్ అదే జాయిన్ అవడం గురించే చెప్తున్నా సార్. కంపల్సరీగా బ్యాచ్ కి జాయిన్ అవుతారు స్టూడెంట్స్. అంటే కొంతమంది ఇప్పుడు మనకి లైవ్ సెషన్ లోకి రాలేదు కానీ కొంతమంది జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ గానే ఉన్నారు. అంటే ఎప్పటి నుంచో ఉన్నది కదా బ్యాచ్. ఆల్రెడీ రికార్డింగ్స్ డెమోస్ చాలా సార్లు విన్న స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది. బ్యాచ్ స్టార్ట్ అంటే బుధవారం లోపల జాయిన్ అవుతారండి. కాకపోతే అన్ని కోర్సులాగా 20 మంది 30 మంది రావట్లేదు. ఓకేనా, సో మాక్సిమం మొన్న జరిగిన బ్యాచ్ కి మాత్రం 7 members జాయిన్ అయ్యారు స్టూడెంట్స్. మెల్లమెల్లగా పెరుగుతున్నారు. అవేర్నెస్ లేదు కదా సార్ పెద్దగా. అంటే అందరికి జనరేటివ్ AI అని ఉంది కానీ అసలు ఏది నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, ఏంటి అనేది క్లారిటీ లేదు. సో ప్రమోట్ చేస్తున్నాము. స్టూడెంట్స్ అయితే జాయిన్ అవుతారు. మీకు కరెక్ట్ గా ప్రతిరోజు సెషన్ ఉంటుంది. ఇంకా ఏమైనా క్వరీస్ ఉన్నాయి సార్? లేవండి, అంతే. ఇదే టైం కదండి? సేమ్ టైం అండి, 6 to 7. మనకి ఈఎంఐ ఆప్షన్ ఉంటుందండి పేమెంట్ కి? 2 installments పే చేసుకోవచ్చు. ఇంకా మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేయండి సార్ కొద్దిగా. నా నెంబర్ వచ్చేసి 9059868766. సార్ కోర్స్ కంటెంట్ మీతో డిస్కస్ చేసిన నంబర్ మీరేనా అండి? నా పేరు అవును నేనే అండి, వెంకట్. లేకపోతే మౌనిక గారు కాల్ చేస్తూ ఉంటారు. మౌనిక అని మౌనిక గారు కూడా ఉంటారండి. ఆవిడ కాల్ చేస్తూ ఉంటుంది జాయిన్ అవుతారా లేదా అని అడగడానికి. వెంకట్ రిఫర్ చేయొచ్చు కానీ లైక్ అంటే చాలా మంది నేను ఇంతకుముందు చాలా మంది ట్రైనింగ్స్ ఇచ్చాను, రిఫర్ చేయొచ్చు. బట్ లైక్ నార్మల్ పీపుల్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఫీ ఎక్కువ అన్నట్టు ఫీల్ అవుతారు కదా అని నా ఒపీనియన్. జస్ట్ తప్పటం లేదు సార్. ఇప్పుడు ఇది చిన్న కోర్స్ కాదు కదా, అందులోనూ చాలా ఎఫర్ట్స్ పెట్టి చెప్పేది. ఫ్యాకల్టీ విషయంలో నేను ఫ్యాకల్టీని సాటిస్ఫై చేయాలి సార్ నేను. యాక్చువల్ గా ఇప్పుడు నేను ఇంతకుముందు ఇండియాలో ఉన్నప్పుడు 100-150 members కి ట్రైనింగ్స్ ఇచ్చి ఇంటిగ్రేషన్స్ మీద, టిప్కో, మ్యూల్సాఫ్ట్ వాటి మీద నేను ప్లేస్ చేశాను. సో బట్ ఇప్పుడు నన్ను అడుగుతారు, అందరు కన్సల్ట్ అవుతారు. కానీ నేను చెప్పడానికి లైక్ అంటే దే విల్ ట్రీట్ లైక్ ఇప్పుడు హైదరాబాద్ లో కోర్సెస్ లైక్ 15K అట్లా వస్తున్నాయి కదా అన్ని. సో వాళ్ళు